ఈ ఉదయకాల సమయంలో చేరివచ్చిన మీకందరికీ మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనము ధ్యానం చేద్దాం. దేవుడు మనతో మాట్లాడుతుండగా శ్రద్ధగా దేవుని మాటలు విందాం. గత 2-3 వారాలుగా మనము ఒక సంగతిని గురించి ధ్యానం చేస్తూ దేవుని వాక్యాన్ని మనం వినగలుగుతున్నాం. ఈ లోక యాత్రలో, విశ్వాస యాత్రలో నా స్వరం అందరికి వినబడుతుందా? ఓకే. లోక యాత్రలో విశ్వాసులుగా మనం జీవిస్తూ ఉన్నాం. ఈ యాత్ర మనము ఏదో ఒక దినాన ముగిస్తాం. యాత్ర ఏదో ఒక దినం ముగించబడుతుంది. మనము ఈ లోకాన్ని విడిచి వెళ్తాం. లేకపోతే మన రక్షకుడైన యేసు ప్రభువారు మన కొరకై ఆకాశ మండలానికి వస్తాడు, మనల్ని ఆకర్షించుకుంటాడు, మనం ఎత్తబడతాం. ఈ జీవిత యాత్ర ముగింపు లోపల మన జీవితాలు ఏ రీతిగా ఉండాలి అనే సంగతిని ఆలోచన చేస్తూ, దేవునికి ఇష్టలుగా మనం బ్రతకాలి అంటే అనుదినం మన జీవితాన్ని మనమే ఏం చేసుకోవాలి? పరీక్ష చేసుకోవాలి. ఈ పరీక్ష అనేది ప్రతి విశ్వాసి తప్పకుండా చేసుకోవాలి. వారానికి ఒకసారి అంటే కాదు, ప్రతిరోజు, ప్రతి క్షణం, ప్రతి అడుగులో మనం పరీక్ష చేసుకుంటూనే వెళ్ళాలి. ఎప్పుడైతే మనల్ని మనం పరీక్ష చేసుకుంటామో అప్పుడు దేవునికి ఇష్టలుగా మనం జీవించటానికి వీలవుతుంది. ఆ పరీక్షల్లో మొదటి పరీక్ష ఏంటంటే మన విశ్వాసానికి సంబంధించిన పరీక్ష. మనము దేవుని పిల్లలుగా చేయబడ్డాం, కానీ దేవుని పిల్లలుగా చేయవలసిన కార్యాలు మనం చేస్తున్నామా లేదా? విశ్వాసులకు తగినట్లుగా మనం బ్రతుకుతున్నామా లేదా? మన క్రియలు, మన ప్రవర్తన, మన చేష్టలు ఏ రీతిగా ఉన్నాయి? దేవుని పిల్లలకు తగినట్టుగా ఉన్నాయా, లేకపోతే ఇంకా లోకానుసారంగానే ఉన్నాయా అనేది మనం పరీక్షించుకోవాలి. ఈ మధ్య ఒక గృహానికి వెళ్ళినప్పుడు వారింట్లో వారితో మాట్లాడుతూ ఆ సహోదరి చాలామంది విషయాలు చెప్తా ఉంది. వారు ఈ రీతిగా, వీరి రీతిగా, ఈ సంగతి మీకు తెలుసా, ఈ సంగతి మీకు తెలుసా. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నా మనసులో ఉంచిన ప్రేరేపణ బట్టి ఆ సహోదరికి నేను చెప్పాను. డైరెక్ట్గా చెప్పలేదు, కానీ మాటల సందర్భంలో ఒక మాట అన్నాను. చాలాసార్లు మనం బయటి సంగతులు ఎక్కువగా దృష్టి పెట్టి ఆలోచన చేస్తూ ఉంటాం. మన వ్యక్తిగత, మన కుటుంబ జీవితాల గురించి ఆలోచన చేయడం చాలా తక్కువ అయిపోయింది. కాబట్టి మొదట మన కుటుంబాలు, మన వ్యక్తిగత జీవితాలు ఏ రీతిగా ఉన్నాయి అనేది మనం పరీక్షించుకొని సరిచేసుకోవాల్సిన బాధ్యత ఉందని చెప్పాను. కాబట్టి దేవుని పిల్లలుగా మన విశ్వాస క్రియలు ఏ రీతిగా ఉన్నాయి, విశ్వాసముకు తగినట్లుగా బ్రతుకుతున్నామా లేదని పరీక్ష చేసుకోవాలి. రెండవదిగా మన తోటి వారితో మనకున్న సంబంధం. కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో చూశాం. సమాధానం, ఐక్యత, సహవాసం లేకుండా మనము ప్రభు బలలో పాలు పొందడానికి వీలు కాదు అనే సత్యాన్ని, లేఖనాలను మనం చూశాం. తోటి సహోదరులతో సమాధానాన్ని వెంటాడేవారుగా ఉండాలని దేవుని వాక్యం చెప్తుంది. సమాధానం కోసమై మనం పరుగులెట్టాలి. అసమాధానంగా ఉండడానికి వీలు లేదు. అసమాధానంగా ఉండి దేవుని పరిచర్యలో ఏమాత్రం కొనసాగడానికి దేవుడు ఒప్పుకోడు. దేవుని పిల్లలుగా మనం ఉన్నామంటే సమాధానకర్త అయిన దేవుని నమ్మిన వారంగా సమాధానాన్ని మనం వెంటాడేవారుగా ఉండాలి. ఆ విషయంలో కూడా మనం పరీక్ష చేసుకొని సరిచేసుకునే వారుగా ఉండాలి అని దేవుని వాక్యం మనల్ని హెచ్చరించింది. ఈ విధంగా మనము పరీక్ష చేసుకోవాలి, పరీక్ష చేసుకొని సరిచేయబడుతూ ఉండాలి. అదే సమయంలో దేవుడు మనల్ని సరిచేయడానికి క్రమశిక్షణ చర్య అనేది దేవుడు తీసుకుంటాడు. లోకముతో పాటు తీర్పు తీర్చబడకుండా, మనము లోకముతో పాటు శిక్షను పొందకుండా దేవుడు ఇక్కడే ఇప్పుడే నమ్మిన పిల్లలను ఆయన క్రమపరచడానికి అనేక అనుభవాలు గుండా తీసుకొని వెళ్తాడు. అది గత వారంలో మనము నేర్చుకున్న పాఠం.
దేవుడు విశ్వాసిని తనకిష్టడుగా మలుచుకోవడానికి అవసరమైన క్రమశిక్షణా చర్యలు తీసుకుంటాడు. ఈ క్రమశిక్షణా చర్య దేవుడు తీసుకుంటున్నప్పుడు దాన్ని మనం గుర్తించి క్రమములోకి రావాలి. ఈ క్రమశిక్షణా చర్యలో భాగంగా కొందరు ఏమవుతారట? బలహీనులు అవుతారు, కొందరు రోగులు అవుతారు, కొందరు మరణించిన వారుగా ఉన్నారు. దాన్ని కూడా 2 విధాలుగా మనం ఆలోచన చేశాం. ఒకటి అక్షరార్థంగా కూడా జరుగుతాయి, రెండవదిగా ఆత్మీయంగా కూడా దేవుణ్ణి గణపరచలేని బలహీనులుగా, దేవుణ్ణి గణపరచలేని రోగులుగా, దేవుణ్ణి సేవించలేని మరణ స్థితిలోకి దిగిపోయిన వారుగా ఉంటారని, అదే సమయంలో అక్షరార్థంగా కూడా మన శరీరాలకు కలిగే బలహీనతలు, మన జీవితాల్లో కలిగే రోగాలు, కొన్నిసార్లు మరణాలు కూడా క్రమశిక్షణలో భాగంగానే దేవుడు అనుమతిస్తారన్న సత్యాన్ని మనము తెలుసుకోగలిగాం. కాబట్టి దేవుడు క్రమశిక్షణ చర్య తీసుకుంటున్నప్పుడు మనము చాలా జాగ్రత్తగా క్రమములోకి రావాలి. కాబట్టి జీవిత యాత్రలో ప్రతి క్షణం మనకు ఎదురవుతున్న ప్రతి అనుభవంలో, ప్రతి ఇబ్బందిలో, ప్రతి అనారోగ్య పరిస్థితిలో మనం వెంటనే దేవుణ్ణి అడగాలి. ఏమని? దేవా, నా నుండి ఏం కోరుతున్నావు? ఎందుకు ఈ అనుభవం నా నుండి నా దగ్గర తీసుకొని వచ్చావు? ఎందుకు దీని గుండా నన్ను నడుపుతున్నావు అని ప్రభుని అడిగినప్పుడు దేవుడు తప్పక దానికి జవాబు చెప్తాడు. ఆ జవాబు పొందిన మనం క్రమములో నడిచేవారుగా ఉండాలి. దేవుని యొక్క దివ్యమైన సంకల్పం ఏంటంటే మనము తన కుమారుడైన యేసు ప్రభు వారి సారూప్యములోకి ఎదగాలి. ఇది ఆయన మెయిన్ ఉద్దేశం. కాబట్టి ఆ ఉద్దేశం నెరవేర్చబడడానికి దేవుడు మన క్రమశిక్షణ చర్య మనమే తీసుకుంటాడు అనే సంగతిని గత వారం మనం వినగలిగాం. పోయిన వారం నేను ప్రకటించినట్లుగానే ప్రార్థనాపూర్వకంగా ఈ దినాన విశ్వాసులకు చిట్ట చివరిగా తీర్చబడే తీర్పు గురించి ఈ దినాన మనం ధ్యానం చేయబోతున్నాం. దానిని క్రీస్తు న్యాయపీఠం, దేవుని న్యాయపీఠం అని పిలుస్తారు. కొరింథీయులకు రాయబడిన 2వ పత్రిక 5వ అధ్యాయం. కొరింథీయులకు రాయబడిన 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. ఆ తర్వాత రోమీయులకు రాయబడిన పత్రిక 14వ అధ్యాయము 10వ వచనాన్ని లేకపోతే 12వ వచనాన్ని మనం చదువుకుందాం. మొట్టమొదటిగా కొరింథీయులకు రాయబడిన 2వ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. 5:10. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అది మంచివైనను సరే, చెడ్డవైనను సరే, దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలేను. మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలేను. రోమీయులకు రాయబడిన పత్రిక 14వ అధ్యాయం. రోమీయులకు రాయబడిన పత్రిక 14వ అధ్యాయము 10వ వచనం నుండి చదువుదాం. 10వ వచనం నుండి, రోమా 14:10 నుండి. అయితే నీవు నీ సహోదరునికి తీర్పు తీర్చనేలా, నీ సహోదరుని నిరాకరింపనేలా, మనమందరము దేవుని న్యాయపీఠం ఎదుట నిలుతుము. మనమందరము దేవుని న్యాయపీఠం ఎదుట నిలుతుము. నా తోడు ప్రతి మోకాలును నా ఎదుట వంగును, ప్రతి నాలుకయు దేవుని స్తుతించును అని ప్రభువు చెప్పుచున్నాడు అని వ్రాయబడినది గనుక మనలో ప్రతి వాడును తన్ను గురించి దేవునికి లెక్క ఒప్పగింపవలెను. మరోసారి చిన్న మాట ప్రార్థన చేద్దాం. ప్రియ తండ్రి, మీ నామానికి స్తోత్రాలు. ఎంతవరకు సహోదరులు ప్రార్థించినట్లుగా మరలా ప్రార్థన చేస్తూ ఉన్నాను. నిలబడిన మీ దాసుని సంపూర్ణంగా మీరు మరుగు చేయండి. మీకు అవసరమైన పాత్రగా మాత్రం వాడుకొని మాకందరికీ క్షేమాన్ని కలిగించవలసిందిగా వేడుతూ ప్రభువైన క్రీస్తు యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా, విశ్వాస యాత్రలో మనము అనుదినం చేసుకునే పరీక్ష, దేవుడు మన విషయంలో తీసుకునే క్రమశిక్షణ, ఈ రీతిగా మన జీవిత యాత్రలో కొనసాగుతున్న మనం ఒకానొక దినాన మన దేవునికి, మన ప్రభువుకు మనం లెక్క అప్పజెప్పాలి. లెక్క అప్పజెప్పవలసిన బాధ్యత ప్రభువు నమ్మిన ప్రతి ఒక్కరికి ఉంది. ప్రతి వారిని దేవుడు లెక్క అడుగుతాడు.
ఆయన మనకు రక్షణ ఇచ్చాడు, రక్షణ భాగ్యాన్ని ఇచ్చాడు, సంఘ సహవాసాన్ని ఇచ్చాడు కదండి. తన వాక్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడు, ప్రార్థన అనే ఒక ఆయుధాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఇవన్నీ ఎందుకు ఇచ్చాడు? మనం ఆయన కొరకు జీవించటానికి. కాబట్టి మన జీవిత యాత్రలో మన ప్రవర్తన, మన క్రియలు ఏ రీతిగా ఉన్నాయో దేవుని ఎదుట మనం నిలబడినప్పుడు, దేవుడు ఒక్కొక్కటి మన ఎదుట పెడుతున్నప్పుడు మనం లెక్క చెప్పాలి, ఆయనకు మన అకౌంట్ సమర్పించుకోవాలి. అది ఎక్కడ జరుగుతుందంటే క్రీస్తు న్యాయపీఠం ఎదుట జరుగుతుంది. ఇది ఎప్పుడు జరుగుతుంది అనే దానికి బైబిల్ గ్రంథంలో చాలా ఆధారాలు మనం చూస్తాం. ఎక్కువ ఆధారాలు కనబడవు, కానీ లూకాసు వార్త 14వ అధ్యాయం 14 వచనంలోను, తెస్సలోనికీ పత్రిక 4వ అధ్యాయం 17 వచనం నుండి ఆ తర్వాత ఆయా వచనాలు మనం గమనించినప్పుడు, ఎప్పుడైతే యేసు ప్రభువారు ఆకాశ మండలానికి ఆయన దిగి వస్తాడో, వింటున్నారు అందరూ జాగ్రత్తగా, ఎప్పుడైతే యేసు ప్రభువారు తన పరిశుద్ధుల కోసం ఆకాశ మండలానికి, మధ్యాకాశానికి కాదు కదండి, ఏ మండలానికి వస్తాడు? చాలామంది మనసులో ఉన్న మాటని మధ్యాకాశం అంటుంటారు. మధ్యాకాశం అంటే ఏంటి? 3 ఆకాశాలు ఉన్నాయి బైబిల్లో కదండి. ఆకాశ మండలానికి అని రాయబడింది. కాబట్టి ఆకాశ మండలానికి ప్రభువారు వచ్చినప్పుడు నమ్మిన విశ్వాసులు రెప్పపాటున, కొరింథీ పత్రిక 2వ పత్రిక 5వ అధ్యాయం ప్రకారం రెప్పపాటున మార్పు పొందుతాం. ఇప్పుడు ఉదాహరణకు అర్థం కావడానికి చెప్తున్నాను. ఇక్కడ మనందరం కూర్చొని ఉన్నాం ప్రభు పాద సన్నిధిలో. మన ప్రభువారు ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ ఆయన దిగి వచ్చినప్పుడు వెంటనే కనురెప్ప పాటున జరిగే మార్పు ఏంటంటే, మన ఈ మంటి దేహాలు ఏం దేహాలుగా మారుతాయి? మహిమా దేహాలుగా మారిపోతాయి. ఈ క్షయమైన దేహం అక్షయమైన దేహముగా మారిపోతుంది. మరణకరమైన ఈ దేహం మరణము లేని దేహముగా కనురెప్ప పాటున మారిపోతుంది. నమ్మిన ప్రతి విశ్వాసి కనురెప్ప పాటున ప్రభుని ఎదుర్కోవడానికి ఏ వాహనాల్లో వెళతారు? హైటెక్ బస్సులోనా, గరుడా బస్సులోనా, గరుడా ప్లస్లోనా, ఏ వాహనాల్లో వెళ్తామండి? మేఘాల మీద వెళ్తాం. మన వాహనాలు మేఘాల మీద ప్రభుని ఎదుర్కొంటాం, ప్రభుతో సదాకాలం ఉంటాం. తెస్సలోనికీ పత్రికలో రాయబడిన మాట అదే. ప్రభుతో సదాకాలం, మేఘాల మీద కొనుకోబడి ప్రభుతో సదాకాలం ఉంటాం, మహిమా దేహాలతో. నమ్మిన ప్రతి విశ్వాసి ప్రభుతో సదాకాలం ఉంటాం. ఎప్పుడైతే ఆయన దగ్గరికి మనం చేర్చుకోబడతామో వెంటనే జరిగే కార్యక్రమం ఏంటంటే, ప్రభు మనం లెక్క అడుగుతాడు. ఆ లెక్క గురించి ఇక్కడ రాయబడింది, క్రీస్తు న్యాయపీఠం. ఇది తీర్పు తీర్చబడి శిక్షించబడే పీఠం కాదు. క్రీస్తు న్యాయపీఠం ఇంగ్లీష్లో రాయబడింది, మూల భాషలో బీమా ఆఫ్ క్రైస్ట్ అని రాయబడింది. బీమా అనే మాట యొక్క అర్థం ఏంటంటే, మనకు బాగా అర్థం రచ్చబండ అని. రచ్చబండ దగ్గర ఏం జరుగుతుంది? విషయాలన్నీ ఒక అవగాహన దగ్గరికి వస్తాయి కదండి, అవగాహన కిందికి వస్తాయి. ప్రభువారు కూడా తన దగ్గరికి మనం వెళ్ళినప్పుడు మన జీవిత యాత్రలో మనం ఏం చేశామో ఏం చేయలేదో అవి మంచివే, కానీ అంటే చెడ్డవి కూడా చేస్తారు విశ్వాసులు. చెడు అనే మాట దగ్గర మూల భాషలో చూస్తే బలహీనమైన కార్యాలు, పనికిరాని కార్యాలు అని రాయబడింది. విశ్వాసులు చెడ్డ పనులు చేయరు. చేస్తారండి విశ్వాసులు? ఇంకా చెడ్డ పనులు చేసి పెడితే ఇంకా ప్రభు నమ్ముకున్నది ఎందుకు? చెడు అనే మాట యొక్క అర్థం ఏంటంటే బలహీనమైన కార్యాలు, పనికిరాని పనులు. ఏమాత్రం పనికిరావు, కూటికి చెప్పండి, మర్చిపోయినారా? కూటికి కురాకురాని పనులు అన్నమాట కదండి. ఏ మాత్రం ఉపయోగపడి పనులు చేస్తే ఆ పనులను కూడా దేవుడు లెక్కలోకి తీసుకుంటాడు. తీసుకొని అక్కడ దేవుడు ఏం చేస్తాడంటే తగిన ప్రతిఫలాన్ని ఇస్తాడు, తగిన బహుమానాలు ఇస్తాడు. ప్రకటన గ్రంథంలో 22వ అధ్యాయం మనం చూస్తాం. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. మొదటి అధ్యాయం 7వ వచనం, అది 22వ అధ్యాయం. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, తెరవండి. వాని వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు. ఆయన దగ్గర ఏముంది? చదువుదాం
జీతం ఉన్నది, ఆయన దగ్గర జీతం ఉంది. అంటే క్రీస్తు న్యాయపీఠము దగ్గర, దేవుని న్యాయపీఠం దగ్గర మనం లెక్కడిగి దేవుడు ఏమిస్తాడట? జీతం ఇస్తాడు. చదవండి ఒకరు గట్టిగా. ఎన్నో వచ్చినమన్నా? 22వ అధ్యాయం 12వ వచనం. ఓకే. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు. ఎవరికి ఇవ్వబడుతుందట? ప్రతి వానికి, నమ్ముకున్న ప్రతి వానికి ఇవ్వబడుతుంది. ఏంది? నేను సిద్ధపరిచిన జీతము. ఇక్కడ 2 సంగతులు నేను జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. ప్రభువారు యోహాను సువార్త 14వ అధ్యాయంలో శిష్యులతో మాట్లాడుతూ, నేను వెళ్ళిపోవచ్చున్నాను, మీకు స్థలము సిద్ధపరిచి మరలా వత్తునన్నాడు. ఇక్కడ ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో ఏం సిద్ధపరుస్తున్నాడు? ఆయన జీతము సిద్ధపరుస్తున్నాడు. అంటే ఇప్పుడు ప్రభువారి యొక్క పని ఏంటంటే, నిద్రపోయేటోళ్ళు నిద్రపోండి, దేవునికి స్తోత్రం, కుర్చీ మీద నుంచి కింద పడాలి. ఓకే, ఏం చెప్తున్నాను నేను? సిద్ధపరిచిన జీతం కదండి. ప్రభువారు స్థలము సిద్ధపరుస్తున్నాడు. రెండవదిగా ఆయన సిద్ధపరుస్తున్నాడు, జీతాన్ని సిద్ధపరుస్తున్నాడు. ఇప్పుడు ఉద్యోగస్తులకు జీతాలు రావాలంటే వాళ్ళ హాజరు, వాళ్ళ ఎన్ని సెలవులు, ఇవన్నీ ఎవరు దేనికి సమర్పించాలి? దేవునికి సమర్పించాలండి. ఉద్యోగస్తులు ఏం చేస్తారండి? ట్రెజరీ ఆఫీస్కి సమర్పిస్తారు. ట్రెజరీ ఆఫీస్కి ఎప్పుడైతే వీళ్ళ బిల్లులలో పోతాయో అప్పుడు ట్రెజరీ వాళ్ళు ఎవరి అకౌంట్లో వారికి డబ్బులు వేస్తారు. ఉద్యోగస్తులు జరిగే క్రమం ఇదే కదా, అంతేనండి? నేను తప్పు చెప్తున్నాను? దేవుడు కూడా మనం లెక్క అడుగుతాడు. లెక్క చూసి దేవుడు జీతాన్ని ఇస్తాడు. ఇప్పుడు మనము ఏ విధంగా బ్రతుకుతున్నాము? ప్రభు అక్కడ నుంచి చూస్తూనే ఉన్నాడు లేదా అండి? చూస్తూనే ఉన్నాడు. అక్కడ జీతాన్ని సిద్ధం చేస్తాడు, స్థలాన్ని సిద్ధం చేస్తున్నాడు, జీతాన్ని సిద్ధం చేస్తున్నాడు, మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. ప్రభువారు ఎంత బిజీగా ఉన్నాడు మన కోసం. ఇక్కడ ఆయన కోసం మనం బిజీగా ఉన్నామా లేదా అని చూస్తున్నాడు ఆయన. ఇప్పుడు మన కోసం బిజీగా ఉన్న దేవుడు, మనం ఆయన కోసం బిజీగా లేకపోతే మనకు జీతం ఎంత వస్తుందండి? ఒకసారి ఆలోచన చేయాలి. ఈ లోకానికి దిగి వచ్చిన ప్రభువారు మన కొరకు ప్రాణం పెట్టాడు, మన కొరకు రక్తం కార్చాడు, మన కొరకే ఆయన తిరిగి లేచి ఆరోహణం అయిపోయాడు. ఇప్పుడు ప్రభువారు ఒక మాటలో చెప్పాలంటే శిలువ మరణం కంటే ఇంకా ఎక్కువైన బాధ మన కోసం ప్రభు అక్కడ పడుతున్నాడు. వాస్తవం కదండి? ఆయన మన కొరకు ప్రార్థన చేస్తున్నాడు. మనము ఏదైనా దేవునికి విరోధంగా చేస్తున్నప్పుడు మన కొరకు మధ్యవర్తిగా, ఉత్తరవాదిగా దేవుని దగ్గర ఉండి మన పక్షాన వాదిస్తున్నాడు. మూడవదిగా మన కొరకు స్థలాన్ని సిద్ధం చేస్తున్నాడు. నాలుగవదిగా మన కొరకు జీతాన్ని సిద్ధం చేస్తాడు. ఆ జీతాన్ని తీసుకొని ప్రభువారు వస్తారు. మన లెక్కడిగి మనకు ఒక్కొక్కరికి తగిన జీతాన్ని ఇస్తాడండి. జీతాలు తీసుకోవడానికి ఎంతమందికి ఇష్టం ఉంది? ఇక్కడ ఉన్న వాళ్ళకు, నమ్మిన వాళ్ళకి ఇష్టమున్న జీతాలు తీసుకున్న వాళ్ళంతా. దేవుని స్తోత్రం. అందరికి కావాల్సింది జీతం. కానీ ఎంత జీతం వస్తుందో ఎవరికి తెలుసు? ఎవరికి తెలుసు? ఎవరికి తెలుదా? మనకు తెలుసు, ఆయనకు తెలుసు. నాకెంత జీతం వస్తుందో మీకు ఎవరికి తెలుసు. కొంతమంది మహానుభావులు ఉంటారు, ఇంట్లో కుటుంబీకులకు ఎవరు తెలియలేదు జీతం ఎంత వచ్చింది. ఉన్నారండి మహానుభావులు అట్లాంటి వాళ్ళు. జీతం ఎంత వచ్చేది? ఒక కుటుంబంలో ఒకసారి నేను వారి ఇంటికి పోయి, చాలా ఏళ్ళ క్రితంలో అండి, ఏదో సందర్భంలో, ఏం బ్రదర్ మీరు మంచి ప్రమోషన్ వచ్చింది కదా, జీతం మాత్రం చెప్పకూడదన్నా, నా భార్య కూడా చెప్పను అంటున్నాడు. ఓ ఏం చేయి నీకు? మనకు జీతం ఎంత దేవుడు ఇవ్వబోతున్నాడు అనేది మన మీద ఆధారపడి ఉంది. మనం ఇక్కడ చేసే కార్యాల మీద ఆధారపడి ఉంది. మనకు తెలుసు, మన దేవునికి తెలుసు మనకు జీతం ఎంత వచ్చేది. అంతేనా కాదండి? కాబట్టి ఎరిగిన వారుగా ఉన్నామా, ఎరగని వారు కానీ గుడ్డివారుగా ఉన్న ఒకసారి ఆలోచన చేద్దాం. ప్రభు క్రీస్తు న్యాయపీఠం ఎదుట, తన న్యాయపీఠం ఎదుట మన లెక్క అడుగుతాడు. ఆయన మనకు జీతాన్ని ఇవ్వబోతున్న వాడుగా ఉన్నాడు. ఇక్కడ కొన్ని మాటలు మనం చూద్దాం, కొన్ని సంగతులు ఈ సందర్భంగా. క్రీస్తు న్యాయపీఠం, దేవుని న్యాయపీఠం అంటే అది శిక్ష విధించేది కాదు. శిక్ష యావత్తు యేసు ప్రభు వారు ఎత్తివేశాడు. క్రీస్తు యేసునున్న వారికి ఏ శిక్షా విధి లేదు. క్రీస్తు న్యాయపీఠం అనేది ఎప్పుడు జరుగుతుందంటే మనమందరము
ఎత్తబడినప్పుడు విశ్వాసులు ఎత్తబడతారు. ఇంకా నమ్మని వారు ఇక్కడ ఉన్నారు. యేసు ప్రభువుని సంపూర్ణంగా జీవితం ఇవ్వలేదు. యేసు ప్రభువు ఎప్పుడు వస్తారో తెలియదు. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అన్నాడు. ఎప్పుడన్నాడు? 2000 సంవత్సరాల క్రితం అన్నాడు. కాబట్టి ఇప్పుడు సమయం తక్కువ ఉందా, ఎక్కువ ఉందా? ఇప్పుడు కర్నూలులో ఫోన్ చేశాడు, నేను వస్తున్నాను అని ఒక వ్యక్తి. అర్ధగంట అయింది. దగ్గరకు వచ్చింటాడా, దూరం ఉంటాడంగా? దగ్గరకు వచ్చింటాడు కదండి. ప్రభువారు 2000 సంవత్సరాల క్రితం చెప్పాడు. ఒక ఆయన అంటాడు 2000 సంవత్సరాలు ఇంకా రాలే ఏమొస్తాలే అంటున్నాడు ఒక ఆయన కదండి. వాళ్ళ నిరీక్షణ లేని మాటలు అవి కదండి. ప్రభువారు 2000 సంవత్సరాల క్రితం చెప్పిన వారు ఇప్పుడు ఎంత దగ్గర ఉంటాడండి? ఆయన వాకిడ దగ్గర నిలబడి ఉన్నాడు, సమీపముగా ఉన్నాడు. ఆయన రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు ఎవరు ఎత్తబడతారంటే నమ్మిన విశ్వాసులు మాత్రం నిజంగా నమ్మిన వాళ్ళు, మళ్ళీ ఊరుకూరుగా నమ్మిన వాళ్ళు కాదు. నిజంగా పాప క్షమాపణ పొందినవారు, ఆయన ద్వారా మారు మనసు అనుభవంలోకి వచ్చిన వారు, రక్షణ భాగ్యాన్ని పొందినవారు ఎత్తబడతారు. రక్షింపబడిన వారందరూ విడిచిపెట్టబడతారు. నువ్వు రక్షించబడలేదా? విడిచిపెట్టబడతావు. రక్షించబడ్డావా? ఎత్తబడతావు. రక్షించబడకపోతే ప్రభు ఇంకా రాలేదు, ఇప్పుడే రక్షించబడు. ఇప్పుడే జీవితాన్ని ప్రభుకివ్వు. ఆలస్యం చేయవద్దు. ఆలస్యం చేస్తే నష్టపోతావు. ఎవరు నష్టపోయేది? నీవే నష్టపోతావు. ఇక్కడ విడిచిపెట్టబడిన వాడు కదండి, ఎన్ని యాతనలు, ఎన్ని శ్రమలు, ఎంత ఘోరమైన హింస ఇక్కడ జరగబోతుందో ప్రకటన గ్రంథంలో చాలా స్పష్టంగా రాయబడింది. 7 ముద్రలు, 7 పాత్రలు కదండి, అవన్నీ కుమ్మరించి 7 బూరలు గురించి రాయబడింది ప్రకటన గ్రంథంలో. విడిచిపెట్టబడిన వాడు ఘోరమైన శిక్షను పొందుతాడు. ఆ శిక్ష మాత్రమే కాదు, ఆ శ్రమలు మాత్రమే కాదు, యుగ యుగాలు నరకంలో కాలవలసిందే. ప్రియ స్నేహితులారా, ప్రియ సోదరి సోదరు, ఇంకా ప్రభు నమ్మకలేదు. నీకు వాక్యం అర్థమవుతా ఉంది. వాక్యం నీకు అర్థమైంది, ప్రభు నమ్మాలి అని అర్థమై కూడా నమ్మకుండా ఆలస్యం చేసావంటే నష్టపోయేది నీవే. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. ఈ సమయంలోనే ప్రభుకు హృదయాన్ని ఇవ్వు. దేవా, నేను పాపినయ్యా, నువ్వు దేవుడు నమ్ముతున్నాను, నా పాపాన్ని క్షమించు అని హృదయపూర్వకంగా పశ్చాత్తాపముతో ఎప్పుడైతే నువ్వు అడుగుతావో దేవుడు పాపాన్ని క్షమిస్తాడు. మా జీవితాలు అవితగా క్షమించిన దేవుడు. ఘోర దుర్మార్గులుగా బ్రతుకుతున్న జీవితాన్ని, రౌడీగా బ్రతుకుతున్న జీవితాన్ని దేవుడు మార్చివేశాడండి. ఒక్క మాటతోనే, ప్రభువా నేను పాపం చేసిన వ్యక్తిని, నన్ను క్షమించు అని అడిగిన వెంటనే దేవుడు క్షమాపణ అనుభవంలోకి తీసుకుని వెళ్ళాడు. ఎవరైతే రక్షించబడతారో వారు ఎత్తబడతారు. ఎత్తబడిన తర్వాత క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనం ప్రత్యక్ష కావలసిన వారు ఉన్నాం. రెండవ సంగతి ఏంటంటే, అక్కడ మూకుమ్మడి తీర్పు అనేది ఉండదు. సంఘానికి అంతా కలిసి ఒక లెక్క అనేది ఉండదు. ప్రతి వారిని దేవుడు లెక్క అడుగుతాడు. ప్రతి వారిని దేవుడు లెక్క అడుగుతాడండి. ఎన్ని కోట్లాను మంది విశ్వాసులు ఉన్నారో ప్రపంచవ్యాప్తంగా, వారందరూ ప్రభు దగ్గర నిలబడినప్పుడు అందరి ఎదుట ఒక్కొక్కడిని దేవుడు లెక్కడు. నాకు అర్థమైందంటే 7 ఏళ్ల పాటు ఇదే వారం ఉంటుందేమో అనిపించింది కదండి. 7 ఏళ్ల పాటు ప్రభుతో సదాకాలం ఉందామనే మాట దగ్గర 7 ఏళ్ల పాటు భూమి మీద శ్రమలు, మనం ప్రభుతో ఉంటాం. 7 ఏళ్ల తర్వాత మరలా భూమి మీదకి వస్తాం. ఆ సమయం వరకు ఇదే జరుగుతుంటుందేమో ప్రాసెస్. లెక్క అడగడం, బహుమానాలు ఇవ్వడం, బహుమానం తీసుకుని సంతోషంగా ఉండడం, బహుమానం రానోడు ఏడ్చుకుంటూ ఉండడం, అంతే జరుగుతుంది ఆడ కదండి. దేవుడు ప్రతి వానికి లెక్క అడగబోతున్నాడు. ప్రతి వాడు లెక్క చెప్పాల్సిందే. రోమపత్రికలో మనం చూసాం. మనము దేవునికి లెక్క అప్పచెప్పవలసిన వారుగా ఉన్నాం. దేవునికి లెక్క అప్పచెప్పాలి. యజమానుడు వెళ్ళాడు, దూరదేశానికి వెళుతూ తన ఇంట్లో దాసులు 3 పిలిచాడు. పిలిచి వారికి ఏమి ఇచ్చాడు? ఒకనికి 10, 5 ఒకటికి ఇచ్చాడు, ఇంకొకటికి 2 ఇచ్చాడు, ఇంకొకనికి 1 ఇచ్చాడు, ఇంకొకనికి ఏమీ లేదా? ఏమన్నా 3 దాసులేనా? ఓకే, రైట్. దేవుని స్తోత్రం. నేను 4 కూడా ఉండేమో అనుకున్నా. రైట్, 3. 5 తలాంతులు ఇచ్చాడు, 2 తలాంతులు ఇచ్చాడు, 1 తలాంతు ఇచ్చాడు. దూరదేశం పోయాడు, మళ్ళీ వచ్చినాడు. వచ్చి ఒక్కొక్కరిని పిలిచాడు దగ్గరికి. పిలిచి, నీకు 5 తలాంతులు ఇచ్చినా కదా, ఏం చేసినావంటే వాడేమన్నాడు? నువ్వు ఇచ్చిన 5 తలాంతులకు మరలా 5 సంపాదించాను అన్నాడు. బలా నమ్మకమైన మంచి దాసుడా, నువ్వు 10 పట్టణాల మీద అధికారం ఉండిపో.
రెండోవాడు వచ్చాడు, వాడు కూడా సంపాదించాడు. మూడోవాడు వచ్చాడు, ఏమయ్యా ఏం చేసావు? నీ ఇచ్చిన తలాంతు అంటే, నువ్వు చాలా కఠినుడు అని ఎరిగి నువ్వు ఇచ్చిన తలాంతు ఏం చేసినాను? భూమిలో దాచిపెట్టినాను. దేవుడు పాటల వరం ఇచ్చినాడు, ప్రార్థన వరం ఇచ్చినాడు, వాక్య వరం ఇచ్చినాడు, ఆ వరం ఇచ్చినాడు, పరిచయ అన్నీ ఇచ్చినాడు. ఎక్కడ దాచిపెట్టినారు? భూమిలో దాచిపెట్టినాడు కదండి. సంఘక్షేమం కోసం ఏం పాటు వల్ల వస్తీమమ్మ చెప్పరి పలుకుడు బండల లెక్క కదండి. వస్తీమమ్మ పలుకురు మళ్ళా వస్తీమమ్మ పోతుంది. ఏం చేసినావో నమ్ముకొని ఏం లాభం? దేవుని కోసం, సంఘ క్షేమం కోసం ఏం చేసినావు? ఒక్క ఆత్మను రక్షించావు. ఇంతవరకు పాట పాడుకున్నా కదండి. ఒక్క ఆత్మను రక్షించావా? ఒక్కరికైనా సువార్త ప్రకటించావా? నీ ద్వారా సంఘంలో ఒక్కరైనా చేర్చబడ్డారా? నీ కుర్చీ నీదేనా? ఒక్క తలాంతి ఇచ్చిన వాడు ఏమన్నా అంటే తీసుకు దాచిపెట్టినాడంట. మీనాల దగ్గర రాయబడింది, వాడు రుమాల్లో దాచిపెట్టినాడు. ఒకసారి రుమాల్లో కనబడకుండా. విశ్వాసులుగా దేవుడు ప్రతి ఒక్కరికి సంఘంలో పని ఇచ్చాడండి. మనం చేయవలసిన పని ఏదో గుర్తించి మనం పని చేస్తూనే ఉండాలి అదండి. ఇప్పుడు ఈ చెయ్యి పని ఈ చెయ్యి చేయాలి, ఇది చెప్తేనే నేను చేయొచ్చా అని అందిందనుకో, ఎటుంటుంది వారం? ఒకసారి అర్థం చేయండి. ఇప్పుడు ఈ చెయ్యి పని చేయాలా? మామూలుగా ఈ చెయ్యి అన్నం తినాలా కదండి. అన్నం తింటాం. అన్నం తినకముందు ఈ చెయ్యి అలిగిందనుకో, యా చెయ్యి మీద? ఈ చెయ్యి మీద. ఏమని అలిగింది? ఏమే అన్నం తినకుండావని నోరు అడిగింది. అడిగితే ఆ చెయ్యి నన్ను ఏమన్నా అనలా, తిను అని అన్నే అనలా, చెయ్యి పట్టుకలే. సచ్చుబడింటే కాదు పట్టుకాల్సింది, అంతేనా? సచ్చుబడింటే ఇది సచ్చుబడితే అప్పుడు పట్టుకొని సాయం చేస్తుంది. ఇది బాగానే ఉంది. దేని మీద అలిగింది? ఇది ఈ చెయ్యి మీద. తిన్నాకు ఏమి అనిందనుకో, నెక్స్ట్ ఏమవుతుంది? శరీరం అంతా బలహీనం కదండి. మన పని ఏదో మనం చేయాలంతే. మన డ్యూటీ ఏంటో మనం చేయాలి. మన డ్యూటీ చేయకుండా ఉన్నాం అనుకోండి, నష్టపోయేది ఎవరు? నువ్వే నష్టపోతావు అంతే. ఇప్పుడు ఏం పని చేయకుండా సీట్నే ఉందనుకోండి, కదలదు మెదలదు. 2 నాళ్ళ కల్లా ఏమవుతుందమ్మా? మరేమా పట్టకపోతుంది అట్లా నరాలు. ఇంకా అప్పుడు ఇంకా సాధాల్సిందే ఇంకా దీన్ని కదండి. సాది నొప్పి, అబ్బా నొప్పి. ఎందుకు నొప్పి? పలకరు మీరంతా. పని చేయనందుకు. ఎవరు చేయకమన్నాడు పని? ఎవరైనా చెప్పిరా పని చేయకమని? చెయ్యి నీ పని ఏదో నువ్వు, కానీ చేయవలసిన పని చెయ్యాల కదండి. నేను కాళ్ళ లెక్క నడచా అంటే నడుచు. చూసేవాళ్ళు ఏమనుకుంటారు నిన్ను? ఏమనుకుంటారు మీకే తెలుసు కదండి. మళ్ళీ చెప్పాల్సిన అవసరంలా. కాబట్టి ఒక తలాన్ని తీసుకున్నవాడు ఏం చేశాడంట? భూమిలో దాచిపెట్టిన. అప్పుడు యజమాని ఏమన్నాడు? ఒరే ఇంత జ్ఞానవంతురా నువ్వు, నాకు లేని జ్ఞానం నీ కూడా ఉందిరా అని అన్నాడా? చెడ్డ దాసుడా అన్నాడు. అంటే పనికి మాలినాడు అంతే, ఏం పనికిరాడు, పనికి మాల శాస్త్రాలు చేస్తాడు అనమాట. ఒరే చెడ్డ దాసుడా అని చెప్పి వాడిని ఎక్కడేమన్నాడు? చీకటి గల బిలంలో కదండి. కాబట్టి ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా, దేవుడు మనల్ని ప్రతి వారిని లెక్క అడగబోతున్నాడు. ప్రతి వారిని లెక్క అడుగుతాడు. మూడవ సంగతి ఏంటంటే, కొరింథీ మొదటి పత్రిక 3వ అధ్యాయం 13వ వచనంలో అక్కడ ఆట రాయబడింది చూడండి. కొరింథీ మొదటి పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. 3:13. కనబడును. నెక్స్ట్, ఆ దినము దానిని, ఆ పదం గమనించండి, తేటపరుచును. మూడోది, అది అగ్ని చేత. ఇక్కడ 3 మాటలు కనబడదు. కనబడును, తేటపడును, బయలుపరచబడును. ఇక్కడ గమనించండి, మీ తలలెత్తుడి. ఏంటంటే, ప్రభు దగ్గర మనం నిలబడినప్పుడు ఏ సంగతి కూడా మరుగై ఉండదు. ప్రతి సంగతి దేవుడు బయలుపరుస్తాడంతే. అందరికి కనపడతాయి. ఒక సినిమాలక చూపిస్తాడేమో, ఫిలిం లాగా మొత్తం రీల్ వేస్తాడనమాట. అందరికి కనపడతాయి. మనం దాపనం చేసినది ఎవరికి కనపడ, మాట్లాడినది కదండి. అన్నా మనలో మాట అన్నా ఇది అన్నది.
మొత్తం మనకే ఇది అన్నది మొత్తం ఏదైతే మరుగై ఉంటుందనుకుంటామో అదంతా దేవుడు కనబడేటట్టు చేస్తాడు. ఇప్పుడు మనం చూడకుండా ఎవరైనా ఫోటో తీసినారనుకో, ఉదాహరణకు నిద్రపోతున్నాం మందిరంలో, టక్కున ఎవరో ఫోటో తీసేది. 2 నాళ్ళు ఉన్నాక అన్న ఒక ఫోటో చూపిస్తాను నీకు అని చూపించినారనుకో, ఎటుంటుంది మనకు? ఎటుంటుందండి? భయం అవుతుందా కాదా? సిగ్గు అనిపిస్తుందా అనిపించదా? ఇప్పుడు అంత కోట్ల పరిశుద్ధులందరి ఎదుట మన కార్యాలు దేవుడు కనబరచబోతున్నాడండి. అందరు ఇప్పుడు మరుగున ఉన్నాయేమో, ఇప్పుడు గుసగుసలు ఉన్నాయేమో, ఇప్పుడు ఎవరు తెలుదులే అనుకుంటున్నామేమో, అంత దాపెట్టుకొని మనలో మనం అనుకుంటున్నామేమో. కానీ ఒకానొక దినాన దేవుడు మొత్తం తేటతలం చేస్తాడండి, బట్టబయలు చేస్తాడు. ఏం దాపరికం ఉండదు. క్రీస్తు న్యాయపీఠం ఎదుట. నంబర్ 1, క్రీస్తు న్యాయపీఠం అంటే శిక్ష విధించేది కాదు, మనం చేసిన పనులు లెక్క అడిగి బహుమానాలు ఇచ్చేది. 2వ మాట, ప్రతి విశ్వాసి లెక్క అప్పచెప్పాలి. 3వ మాట, ప్రతి విషయం ప్రత్యక్షపరచబడుతుంది. కేవలం మనం చేసిన కార్యాలు కాదు, మన హృదయంలో చేసిన ఆలోచన కూడా మొత్తం కదండి. అంతరంగం దేవునికి తెలుసు కదండి. మన మనసులో ఏమనుకుంటున్నామో దేవునికి తెలుసు, మొత్తం ఆడ బయటపడుతుంది. ఎదుట కనపడినప్పుడు వందనాలన్నా అని లోపల ఏమనుకున్నాము కూడా చెప్పండి, ఆడ బయటపడుతుంది. ఈడేం బయటపడకపోవచ్చు, అంతా ఓకే అన్నట్టు ఉండొచ్చేమో, కానీ పరలోకంలో మాత్రం ప్రభు దగ్గర బయలుపరచబడుతుంది, అది కనబడుతుంది, ప్రత్యక్షపరచబడుతుంది అనేది చాలా ప్రాముఖ్యమైన సంగతి. 4వ సంగతి ఏంటంటే, మనల్ని తీర్పు తీర్చి బహుమానాలు ఇచ్చేవాడు మన ప్రభువు మాత్రమే. మన కొరకు ప్రాణం పెట్టిన ప్రభువారే మనల్ని తీర్పు తీర్చి, అంటే లెక్క అడిగి ఆయనే మనకు బహుమానాలు ఇస్తాడు, మనకు ప్రతిఫలాన్ని ఆయన ఇస్తాడు. ఎందుకంటే సమస్త తీర్పుల మీద అధికారం యేసు ప్రభువారికి ఇవ్వబడింది. యోహాను సువార్త 5వ అధ్యాయం 22వ వచనం. ఇది 4వ సంగతి. ఇక 5వ సంగతి ఏంటంటే, దేవునికి మనం ఏమి లెక్క చెప్పాలి, దేవునికి మన లెక్క ఏం చెప్పాలి. నంబర్ 1, మత్తయి సువార్త 12వ అధ్యాయం 36వ వచనం తెరవండి. మత్తయి సువార్త 12వ అధ్యాయం 36వ వచనం. త్వరగా తెరవాలి. నేను చదువుతున్నప్పుడు ఆ వచన వైపు మీరు కూడా చూస్తే మంచిది. మత్తయి సువార్త 12వ అధ్యాయం 36వ వచనం. నేను మీతో చెప్పున్నదేమనగా, తీసారా? మత్తయి సువార్త 12వ అధ్యాయం 36వ వచనం. నేను మీతో చెప్పున్నదేమనగా, మనుష్యులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చియు విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. విమర్శ దినమున ఏం లెక్క చెప్పాలట? వ్యర్థమైన ప్రతి మాట. వ్యర్థంగా ఏ మాట మాట్లాడినా దేవుని దగ్గర ప్రతి మాటను గురించి లెక్క చెప్పాలట. మన మాటలు, తిమోతితో పౌలు అన్నాడు, ముసలమ్మ ముచ్చట్లు అన్నాడు. తిమోతి ముసలోడా? ముసలమ్మ ముచ్చట్లు అంటే అర్థం ఏంటి? ఏమి ఉపయోగం లేని మాటలు, ఏమాత్రం ఉపయోగం ఉండవు, వ్యర్థమైన మాటలు. విశ్వాసుల మాటలు ఎట్లా ఉండాలంటే ఉపయోగకరమైనవిగా ఉండాలి. మరొక మాట చెప్పబడింది, రుచిగలవిగా ఉండాలి, కృపాసహితముగా ఉండాలి. వ్యర్థమైన మాట మన నోటి నుండి బయటికి రాకూడదు. ఉపయోగకరమైన మాటను రావాలి, అవసరమైన మాటని మనం రావాలి. ఒక మాటని ఊరికెన్నలే అంటున్నాడు కొన్నిసార్లు కదండి. ఏంది ఊరికెందుకు, ఏమి ఊరుకొడవా నువ్వు? అర్థమైంది నేను అంటున్న మాట. కొన్నిసార్లు ఏదైనా మాటలు మాట్లాడి ఊరికే మాట్లాడినా అట్లా అయితే అది అనక, ఎందుకు మాట్లాడా, ఎందుకు అనక కదండి. వ్యర్థమైన మాట, ప్రతి మాటను గురించి దేవుడు లెక్క అడుగుతాడట. నిజంగా దేవుని భయం కలిగి మనం ప్రవర్తించాలండి. నోటి నుండి వచ్చే ప్రతి మాట, ఈ నాలుక ఏం ప్రపంచం అంట ఇది? యాకోబు పత్రిక 3వ అధ్యాయం రాయబడింది, ఈ నాలుక అగ్ని ప్రపంచం. ఇది మొత్తం అంటిస్తుంది అంతే. అంటించిందంటే కాలుకుంటా ఒక్కోడు చెడిపోయింటాడు, మొత్తం చెడగొడతాడంతే. ఒక్కోనికి మనసు బాగుండదు, మొత్తం మనసు బాగుండదు చేస్తాడంతే కదండి. ఇది అగ్ని అంటుకున్నదంటే కదండి. ఇప్పుడు అమెరికాలో కాలిఫోర్నియా రాష్ట్రంలో మంటలు చెలరేగుతున్నాయి. మనకేం వర్షాలు పడి వరదలు వస్తున్నాయి, వాళ్ళకేం మంటలు చెలరేగి మొత్తం అడవులు అంటకపోతున్నాయి, ఇండ్లు కూడా అంటకపోతున్నాయండి. కారు చిచ్చు అన్నమాట.
చిన్నగా ఉంటుంది మాట, ఊరికి చిన్నదే. ఎట్లా నిన్ను ఇట్టానే అయిపోయా అంతే. అంటుకున్నా అది ఇంకా అంటుకొని విజయమ్మకు చెప్పా, మళ్ళీ వాళ్ళ మామకు చెప్పా, మొత్తం చెప్పా, బిడ్డకు చెప్పా, మొత్తం ఇల్లంతా ఏం అట్ట అంటాడా నిన్ను, అట్ట అంటాడు నిన్ను అని పక్కింటి వాళ్ళకి చెప్పిరి. పక్కింటి వాళ్ళు ఏం చెప్పిరి, మొత్తం ఆ సంఘస్థులు అంటే ఇట్ట అండగా మొత్తం సంఘాన్ని చుట్టుకున్నారు. చిన్న మాట అండి, అంతే. చిన్న మాటనే దేవుడు ప్రతి మాటకు లెక్క అడుగుతాడండి. చాలా జాగ్రత్తగా మన మాటలు ఉండాలి. ఒక ఆటో వెనుక నేను చదివాను చాలా ఏళ్ళ క్రితం, నువ్వు మాట్లాడిన మాటకు నువ్వు బానిసవు, నువ్వు మాట్లాడని మాటకు నువ్వు యజమాని అని రాశాడు. ఆటో వెనుక ఎందుకు రాసుకున్నావు వెళ్ళు. నువ్వు మాట్లాడిన ప్రతి మాటకు నువ్వు బానిసవే, లెక్క అప్పచెప్పాల్సిందే ఖచ్చితంగా. మాట్లాడిన మాటకు నువ్వు యజమాని అన్నాడు. కానీ ఆటో మీద మన మనసులో అనుకున్న దానికి కూడా దేవునికి చెప్పాలి కదండి. మన దగ్గర ప్రతిదీ, దేవుని దగ్గర ప్రతిదీ బయటపడుతుంది. చాలా జాగ్రత్తగా మన మాటలు ఉండాలి. రెండవ సంగతి దేవుడు అడగబోయే లెక్కలు అన్నమాట. ఇప్పుడు ఒక మాటలో చెప్పాలంటే పరీక్ష పేపర్ ఏమైంది, లీక్ అవుతుంది. ఇప్పుడు దేవుడు ఏం అడగబోతున్నాడు అనేది ఇప్పుడే లీక్ అయింది. నంబర్ 1, మాటల గురించి దేవుడు అడగబోతున్నాడు. కాబట్టి మనం మాట్లాడుతుండాలి చాలా జాగ్రత్తగా, పవిత్రంగా, కృపాసహితంగా ఏది మాట్లాడాలో అదే మాట్లాడుతూరంగానే ఉండాలి. అట్ట మించి మనం ఏదైనా చేసామా దేవుని ఖచ్చితంగా లెక్క అప్పచెప్పాలండి. ప్రతి మాటకు దేవుని లెక్క అప్పచెప్పాలి, వ్యర్థమైన ప్రతి మాట. రెండవ సంగతి, కొరింథీ మొదటి పత్రిక 3వ అధ్యాయం తెరవండి. చాలా వచనాలు చదవాలి అక్కడ. కొరింథీ మొదటి పత్రిక 3వ అధ్యాయం 3వ అధ్యాయము 10వ వచనం నుండి 15 వరకు చదువుకుందాం. 10వ వచనం నుండి 15 వరకు. అందరూ తెరిచారా? అందరూ తెరవాలి తప్పకుండా. బైబిల్ ఉన్న వారందరూ అవి చదవటం చూడటం మంచిది. ఈ సందర్భంగా చాలా శ్రేష్టమైన మాటలు అక్కడ రాయబడ్డాయి. దేవుడు మన లెక్క అడగబోతున్నాడు. నంబర్ 1, మాటలు విషయంలో వ్యర్థమైన ప్రతి మాటకు దేవుని లెక్క చెప్పాలి. రెండవది ఇక్కడ మనం గమనిస్తున్నాం. రెండవ క్వశ్చన్ ఏంటంటే లీక్ అయిన క్వశ్చన్ ఇక్కడ రాయబడింది 10వ వచనం నుండి. దేవుడు నాకు అనుగ్రహించిన 3వ అధ్యాయం కొరింథీ మొదటి పత్రిక 3:10 నుండి, దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని, మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలాగూ కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకొనవలెను. వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడును వేయనేరడు. ఈ పునాది యేసుక్రీస్తే. 12వ వచనం, ఎవడైనను గమనించాలి, ఎవడైనను ఈ పునాది మీద, ఏ పునాది అది? యేసుక్రీస్తు వారు వేసిన పునాది, యేసుక్రీస్తు పునాది. ఓకే, ఈ పునాది మీద ఎవడైనను బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనబడును. ఆ దినము దానిని తేటపరుచును, అది అగ్ని చేత బయలుపరచబడును. మరియు వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతము పుచ్చుకొనును. ఒకని పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టము కలుగును. అతడు తన మట్టుకు రక్షింపబడును గాని అగ్నిలో నుండి తప్పించుకున్నట్టు రక్షింపబడును. ఇక్కడ దేవుడు ఒక లెక్క అడగబోతున్నాడు, ఒక పరీక్ష నిర్వహించబోతున్నాడు. అదే పరీక్ష? మన పని విషయమైన పరీక్ష. పునాది యేసుక్రీస్తే, అపోస్తులు వేసిన పునాది, మూలరాయి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి. ఇక్కడ 2 విధాలుగా ఈ మాట మనం అర్థం చేసుకోవాలి. మొదటి మాట ఏంటంటే యేసుక్రీస్తు మీద మనము కట్టుకోవడం, మన విశ్వాస జీవితాన్ని కట్టుకోవడం. రెండవదిగా యేసుక్రీస్తు పునాది మీద ఆయన కొరకు మన పని చేయటం, ఆయన కొరకు మన కట్టడం. అర్థమైంది 2 మాటలు. మొదటి మాట మన వ్యక్తిగత జీవితాన్ని మనం కట్టుకోవటం. రెండవదిగా ఆయన పని, ఆయన సేవ విషయమైన ప్రయాస కలిగి ఉండటం. ఇప్పుడు పునాది యేసుక్రీస్తు, ఆల్రెడీ పునాది ఉంది. పునాది మీద కట్టడం సులువా కష్టమా? సులువు. ఇప్పుడు సులువుగా కట్టబడాలంటే, త్వరగా అయిపోవాలంటే వాడే మెటీరియల్ మీద ఆధారపడి ఉంది.
అంతేనండి, వాడే మెటీరియల్ మీద ఆధారపడి. ఇప్పుడు లైట్ వెయిట్ ఇటుకలు వచ్చినాయి, పైన రూమ్ అదే కట్టారు. లైట్ వెయిట్ ఇటుకలు చాలా లైట్ వెయిట్ ఉంటాయి. అవి సైజు కూడా చాలా 2 అడుగుల పొడవు, దాపు 8 ఇంచుల ఎత్తు. ఈజీగా ఒక్కరోజు గోడ కట్టేయచ్చు అంతే, ఒక్కరోజు మొత్తం కట్టేయచ్చు అంతే. పైన రూమ్ కూడా అట్టే కట్టారు. టక 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 కడుతుంటే అరే ఇప్పుడే ఇంత కూడా అయిపోయింది అన్నట్టు ఉంటుంది అనమాట. గడపార తీసుకొని కొట్టినాం అనుకో ఏమవుతుంది, కూలిపోతుంది అంతే. అదే రాళ్ళు మొలిసి కదండి, గోడ వేసుకున్నాడు ఇక్కడ, రాళ్ళు మొలిసి నిదానంగా మధ్యలో ఏమంటారు బెందడు వేసుకుంటూ కదండి కట్టామనుకోండి, ఆ గోడ గట్టిగా ఉంటుంది కదండి, గట్టిగా ఉంటుంది. సిమెంట్ వేసి నిదానంగా నిబ్బరంగా లైన్ చూసుకొని కరెక్ట్ చూసుకొని రాయి సరిపోతుందా, ఈ లైన్కి అది సరిపోతుందా లేదా. ఇప్పుడు ఏ పని సులువుగా ఉంటుంది, ఏ పని కష్టంగా ఉంటుంది? లైట్ వెయిట్ ఇటుకలతో కట్టేది సులువైన పని, రాళ్ళతో కట్టేది కష్టమైన పని. ఏది గట్టి పని? రాళ్ళతో కట్టే పనే. ఇప్పుడు ప్రభువారు ఇక్కడ కొన్ని పదార్థాలు చెప్పాడు, కొన్ని వస్తువులు. నెంబర్ 1 బంగారు, 2 వెండి, 3 వెలగల రాళ్ళు, 4 కర్ర, 5 గడ్డి, 6 కొయ్యకాలు. కొయ్యకాలు అంటే కొయ్యకాళ్ళు కోసిన తర్వాత మొక్కజొన్నవి జొన్నలవి కొయ్యకాలు అంటారు కదండి. ఓకే, కొయ్యకాళ్ళు బలం మండుతాయి. రొట్టెలు దాని మీద చేస్తే బలం వస్తాయి రొట్టెలు కదండి. పల్లెటూరులందరూ దాని మీద చేస్తారు రొట్టెలు కదండి. కొయ్యకాళ్ళు ఏరుకొని వచ్చి మొత్తం కుప్పేసి ఉంటారు. ఇప్పుడు కొయ్యకాళ్ళు ఒక 10-20 తెచ్చినాం, ఒక కుప్ప వేసినాం, ఎట్లా కనపడుతుంది? పెద్ద కనపడుతుంది, చిన్న కనపడుతుందా? పెద్ద కనపడుతుంది. బంగారు తెచ్చినాం 4 తులాలు 10 తులాలు ఆడ పెట్టినాం, యాది అది పెద్ద కనపడుతుంది. కొయ్యకాలు పెద్ద కనపడుతుంది కదండి. ఇప్పుడు 2 రకాల పదార్థాలు ఇక్కడ ఉన్నాయి, 2 రకాల వస్తువులు. ఒకటి బంగారు, వెండి, వెలగల రాళ్ళు. ఇవి బయటికి తీయాలంటే ఎక్కడుంటాయి ఇవన్నీ? ఎక్కడుంటాయండి బంగారు వెండి? మీ దగ్గర ఉందిలే, కొంతమంది దగ్గర దేవుని స్తోత్రం వచ్చే వారం కానుక పెట్టలేరు, అక్కడ మందిరం కడదాం, ఊరికి పెట్టుకొని ఎందుకు ఊరికే. ఓకే, మీ దగ్గర బంగారు ఉంది, మంచిదే, ఓకే సంతోషం. మళ్ళీ అట్లా ఇల్లు పోయి చెప్పి కొట్లాట పెట్టారు. ఊరికి చెప్తున్నాలే ఆ మాట. దేవుని కోసం ఏమి ఇచ్చినా పర్వాలేదండి, యథార్థమైన మాట. ఒక ఆయన ఒక ఊరికి పోతే రోగులు తీసుకుపోయి ఇంట్లోకి, ఏమన్నా అంటే మీకు ఒకటి చూపిస్తా అని తీసుకుపోయా. 2 డబ్బాలు చూపించా. ఏంటంటే మొత్తం ఉంగరాలే, 2 డబ్బాలు. ఏడు అన్నా ఇవి అంటే మందిరంలో అందరూ వేసినారంట. మందిరం కట్టాలంటే అందరూ వేసినారంట ఉంగరాలల్లా, చైన్లు మొత్తం దాంట్లోనే బంగారల్లా. ఎంత దండకరమైన సంఘం అది కదండి. పెద్ద మందిరం కట్టేశారు వాళ్ళు, అందరూ చాలా విశాలంగా కూర్చుంటారు. సరే సంఘ పక్క పెడదాం. ఇప్పుడు బంగారు వెండి వెలగల రాళ్ళు ఎక్కడ ఉంటాయండి? భూమిలో ఉంటాయి. వాటిని తీసి వాడుకోవాలంటే ప్రయాసం ఉంటుందా ఉండదా? చాలా ప్రయాసం ఉంటుంది, చాలా ప్రయాస, చాలా కష్టం, చెమటోడ్చాలి. నందికొట్కూరులో సంఘం ప్రారంభించబడడానికి నాన్న అమ్మ వాళ్ళు ఎంత ప్రయాసపడ్డారో, చెమటోడ్చారండి, కన్నీరు కార్చారు. నేను ఇంతకుముందు చెప్పాను, ఈ మందిరం కట్టడానికి 80 సంవత్సరాలు ప్రారంభించి 86వ సంవత్సరంలో ముగించారండి. 6 సంవత్సరాలు కట్టారు, కన్నీటితో కట్టిన మందిరం ఇది. ప్రయాస అంటే ప్రయాసతో కట్టే పని, సులువుగా జరిగే పని, ఈ 2 ఇక్కడ కనబడుతున్నాయి. కర్ర, గడ్డి, కొయ్యకాలు. కర్రతో కట్టినాం అనుకోండి, గడ్డి మధ్యలో పెట్టినాం అనుకోండి, కొయ్యకాలు పైన పెట్టినాం అనుకోండి, పని ఎట్టు ఉంటుంది? ఈ స్పీడ్ జరిగాను నా సంఘం ఏర్పడన్నా, భలే పెద్దగా అయిపోయాయి సంఘం 1 సంవత్సరంలోనే. ఇప్పుడు ప్రభు దగ్గర పోయినప్పుడు దేవుడు ఒక్కసారి ఏం చేస్తాడు, అగ్గిపుల్ల గీసి ఇట్లా వేస్తాడు అంతే. ఏం కాలుతుంది? కొయ్యకాలు కాలుతుంది, గడ్డి కాలుతుంది, పడపడపడపడ ఏంది శబ్దం అంటే అంతే, చిటపట చిటపట అంత మొత్తం కాలిపోయి ఉంటుంది. బంగారు వెండి వెలగల రాళ్ళు తీసిపోతాయి. ఇప్పుడు ఏంటంటే ప్రభు ఏమడగబోతున్నాడంటే, మన జీవితాన్ని మనం ఏ రీతిగా కట్టుకుంటున్నాం. ఊరికి గడ్డేసుకొని గడ్డేసుకొని నిండుగా ఉంటాం, కనపడుతున్నావా? గడ్డి లెక్క ఉబ్బుగా అందరు కనపడ్డట్టు. అగ్గిపుల్లకి ఇచ్చే ఏమవుతుంది? మొత్తం పోతుంది అంతే. ఇప్పుడు కొన్నిసార్లు దిష్టి బొమ్మలన్నీ పెడుతుంటారు, కాలుస్తున్నారు కొంతమంది రాజకీయాలు, కొంతమంది పొలాల కాడ పెట్టింటారు గడ్డి బొమ్మలు కదండి.
ఆ పంట అయిపోయిన తర్వాత ఆ గడ్డి బొమ్మను ఏం చేశారు? కాల్ చేస్తారు. అంతసేపు గంభీరంగా ఉన్న గడ్డి దానికి అంగేసి లూజు అంగేసి కదండి, గంభీరంగా ఉండేది ఒక్క క్షణంలో కాలిపోతుందండి. కొంతమంది విశ్వాసులు కూడా చాలా గంభీరంగా ఉంటారు. ఏముంటుంది లోపల? ఏముంటుందండి? అంత చెత్తనే కదండి, అంత చెత్తనే, అంత కొయ్యకాలే, మొత్తం పేరుచుంటాడు. ఇటు కనపడికి ఆదివారం వచ్చినాలకల్లా వస్తాడు మందిరానికి. వందనాలన్నా, బాగున్నారన్నా. దేవుని తెలుస్తుంది నువ్వు కర్రనో బంగారో వెండో విలువగలవానువో లేకపోతే విలువలేని వానువో. దేవుడు ఒకానొక దిన క్రీస్తు న్యాయపీఠం ఎదుట దేవుడు అగ్ని చేత పరీక్షించబోతున్నాడండి. ప్రయాసతో దేవుని కొరకు పని చేసేవారు కావాలి. కట్టిపెట్టిన సంఘంలో పోయి వాక్యం చెప్తా అంటే ఏం లాభం? ఆత్మలు రక్షించు, ముందు ఆత్మలు రక్షించు, ప్రయాసపడు, సువార్త ప్రకటించు. ఈ దినాల్లో నమ్మిన విశ్వాసులకు బోధేసులు ఎక్కువైపోయినారు, సువార్త చెప్పడం లేరు. మొన్ననే ఒక సందర్భంలో నేను కర్నూలులో మాట్లాడుతూ నేను ఒక్కసారి ఆలోచన చేశాను. గత 15 సంవత్సరాలుగా, నిన్ననే కదా ఆడ రిజిస్ట్రేషన్ ఆఫీస్ కాడ, గత 15 సంవత్సరాలుగా సేవకు సమర్పించుకునే వారు తక్కువైపోయినారు. సేవ చేసిన వాళ్ళు ఎక్కువైనారంటే ఎక్కువైనారు. ఏ సేవ ఇది? కట్టిపెట్టబడిన సంఘాల కాడికి పోవడం, నమ్మిన విశ్వాసుల కాడికి పోవడం, ఇంకా ప్రసంగాలు బల్ల గుద్ది చేస్తామంటే ఏం లాభం? ఇట్నే పోతాయి మొత్తం కదండి, ఇటు పోయినట్టే పోతుంది అంతే. బల్ల గుద్దుతే కష్టపడి ఆత్మలు సంపాదించి అది ప్రయాస లేదు. ఇప్పుడు సువార్త ప్రకటిద్దాం, గ్రామాలు దర్శిద్దాం, తెల్లదామున సువార్త పోతుంటే పోదాం, దానికి రారు, దానికి రారు. మేము పోతాం. వాక్యం ముందు కష్టపడేది నేర్చుకో, ఆత్మలు రక్షించేది అది ముఖ్యం. దేవుడు ఆడికి పోయిన తర్వాత ఎన్ని ప్రసంగాలు చేసినావు చేసావన్నా అంటాడా? ఏమన్నా అంటాడన్నా? ఎన్ని ప్రసంగాలు చేసినావన్నా? ఏ అంశాలు చెప్పినావు? లోతైన అంశాలు చెప్పినావా? లేకపోతే ఎలాంటి ప్రసంగాలు? దేవుడు అడుగునాడు. ఏమడుగుతాడు దేవుడు? యశ్వన్నా ఎన్ని ఆత్మలు రక్షించినావన్నా అని అడుగుతాడు. అడిగినప్పుడు అదే స్వామి, అదే ఇంకా నీళ్ళు నమలాల్సిందే. ఇంకా నోరు ఎండకపోతుంది, షుగర్ వచ్చిన వాళ్ళకి ఎండకపోయినట్టు ఎండకపోయి, అదే స్వామి, అదే నేను సంఘాలు దర్శించిన విశ్వాసులు, అది కాదు నాకు కావాల్సింది, ఆత్మలు ఎన్ని రక్షించినావు. ఉందా ప్రయాసపడుతున్నావా? మన విజయవాడలో గుంటూరులో మీటింగ్ జరుగుతున్నప్పుడు విల్సన్ గారు తెలుసు కదండి, మంచి కవి ఆయన. ఆయన ఏమన్నాడంటే, నేను ఇక్కడ రాసుకున్నా, నువ్వు పెట్టిన సేవకునివా, పట్టిన సేవకునివా, కట్టిన సేవకునివా అన్నాడు. అర్థమైందా? మళ్ళీ చెప్పమంటారా? నువ్వు పెట్టిన సేవకునివా అంటే ఆల్రెడీ సంఘం స్థాపించబడి ఆడ సేవ చేయాలని పెట్టిన సేవకుడు అన్నమాట. అదే ఊరికి పోవడం, వాక్యం చెప్పడం, వాడినారా అంతే. పెట్టిన సేవకులు. కొంతమంది పట్టిన సేవకులు అంటే వేరే సంఘాలు పోయటం వల్ల రాని మా కాడికి మా సంఘం బాగుందని పట్టిన సేవకులు అన్నమాట. మూడవది ఏంటంటే కట్టిన సేవకులు. ఇది అసలైన సేవ, ఇది నిలిసే సేవ, ఇది గట్టి సేవ, ఇది బంగారు వెండి రత్నాలతో కూడుకున్న సేవ. కట్టే సేవనే గట్టి సేవ అండి. కట్టకుండా ఏ ప్రయాసపడకుండా నేను కూడా సేవ చేస్తున్నా, నేను కూడా పని చేస్తాను, నేను ఏం లాభం? ఒకానొక దినాన దేవుడు పరీక్షించబోతున్నాడు, అగ్ని చేత పరీక్షిస్తాడు. ప్రభు దగ్గర పోయేటప్పుడు మొత్తం నోట్సులు పట్టుకొని పోయినా అనుకోవటం, ఇన్ని నోట్సులు, నా నోట్సులు ఇన్ని ఉన్నాయి ఇంట్లో, ప్రసంగాల నోట్సులల్లా. ప్రభువా ఇన్ని ప్రసంగాలు చేసిన ఆయన అంటే ప్రభు ఏమంటాడు? రా తీసి చూద్దాందే, ఏం ప్రసంగాలు చేసినావు మొత్తం చూస్తాడా? పక్కకు పెట్టు దాన్ని. ఏమడుతాడు దేవుడు? నా కొరకు ఎన్ని ఆత్మలు రక్షించావు, ఎంతమంది నరకం నుండి తప్పించావు, ఎంతమందికి సువార్త ప్రకటించావు, నీ ద్వారా ఎంతమంది ప్రభులోకి నా దగ్గరికి వచ్చారు, సంఘంలో చేర్చబడ్డారు, పరలోక రాజ్యంలో ప్రవేశించారు. ఇప్పుడు చూపు ఎన్నికలు అంటే కదండి, ఈడ చూపిస్తాం బంధువర్గాన్ని, మొత్తం బలగాన్ని, చూడండి నా ఎన్నికలు ఎంతమంది ఉన్నారు అని, మన కులస్తులను, మన గోత్రం వాళ్ళని చూడండి, మొత్తం మా వాళ్ళే మొత్తం మందిరంలో. ఆడిపోతే పప్పులు ఉడుకుతాయండి. వాళ్ళ పప్పులు ఎందుకు ఉడకవు? నాకేం ఆ మాట అర్థం తెలియదు కానీ మా వాడుతుంటారు కదా పప్పులు ఉడకవని.
ఉడికిన పప్పులు ఎట్లా ఉడుకుతాయి మళ్ళంగా, అది అర్థం. దేవుని పిల్లలారా, ప్రభు దగ్గర మనం వెళ్ళినప్పుడు దేవుడు మన పనిని పరీక్షించబోతున్నాడండి. అది విలువగల పనా, నిలబడే పనా, నిలబడని పనా, కష్టపడిన పనా, కష్టం లేకుండా పట్టినా, మర్చిపోయినప్పుడే పట్టిన పనా, పెట్టిన పనా, నువ్వు కట్టుకున్న పనా, ఒకసారి ఆలోచన చేయాలి. పనిని దేవుడు పరీక్షించబోతున్నాడు. బంగారు వెండి విలువగల రాళ్ళు విలువగలవేవి, అవి కదండి ప్రయాసతో సంపాదించబడేటివి. కర్ర గడ్డి కొయ్యకాలు విలువలేనివి త్వరగా కనబడతాయి కదా, ఈజీగా కనబడతాయి. కొన్ని సంఘాలు ఈ దినాల్లో ఉన్నాయి, కొన్ని పరిచర్యలు ఉన్నాయి, ఎంత ర్యాపిడ్గా అభివృద్ధి అయింటాయో. ఇన్ని వేల మంది వస్తున్నారు. రేపు దగ్గర ప్రభు దగ్గర ఎంతమంది నిలబడతారో తెలియదు. ఈ దినాల్లో, ఈ కరోనా దినాల్లో కదండి, ఈ జూమ్ యాప్ల ద్వారా, యూట్యూబ్ల ద్వారా, ఆడియో మెసేజ్ల ద్వారా ఎంతమంది ప్రసంగికులు తయారైపోయినారో. నేను టైం ఉన్నప్పుడు కొన్ని ప్రసంగాలు వింటూ ఉంటా. పెద్ద పెద్ద బోధకులందరూ సువార్త ప్రకటించడంలా విశ్వాసులకు ఏదో బోధ చేయాలని చూస్తున్నారు. సువార్త ప్రకటిద్దాం, ఆత్మను రక్షిద్దాం, సువార్త సందేశాలు పంపిద్దాం ఆలోచన లేదండి. ఆత్మల రక్షణ కోసమై ప్రయాసపడేవారుగా ఉండాలి. బంగారు వెండి విలువల రాళ్లతో మనము కట్టేవారంగా ఉండాలి. దేవుని కోసం ప్రయాసపడేవారుగా మన జీవితాన్ని కట్టుకోవాలి. ఇతరులు కూడా ప్రభు కొరకు సంపాదించే ప్రయాస కలిగిన వారంగా ఉండాలి. ఎప్పుడైతే ప్రయాసతో ప్రభు పని చేస్తామో కదండి, ప్రయాసతో ప్రభు పని చేస్తామో అప్పుడు దేవుడు తప్పకుండా మనకు జీతాన్ని ఇస్తాడు, ప్రతిఫలాన్ని ఇస్తాడు. 6వ సంగతి, దేవుడు ఇవ్వబోతున్న బహుమానాలు చూద్దాం. చూడండి, దేవుడు బహుమానాలు ఇవ్వబోతున్నాడు. ఆ బహుమానాల లిస్టు ఒక 5 కనపడతాయి కిరీటాల గురించి. 5 కిరీటాలు ఎవరికి ఇవ్వబడతాయి ఒకసారి చూద్దాం. కొరింథీ మొదటి పత్రిక 9వ అధ్యాయం 25వ వచనం, త్వరగా తెరవాలి. కొరింథీ మొదటి పత్రిక 9వ అధ్యాయం 25వ వచనం, 9:25 చదవాలి తీసిన సహోదరులు. కొరింథీ మొదటి పత్రిక 9:25. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు మితముగా ఉండును, వారు క్షయమగు కిరీటమును పొందుటకును, మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకు మితముగా ఉన్నాం. వింటున్నారు అందరూ? ఓకే, నిద్రపోతున్న వారు బాగినండి, వినరు వాళ్ళు కదండి. ఓకే, ఇక్కడ అక్షయమైన కిరీటం రాయబడింది. ఎవరికి ఇవ్వబడుతుందంట ఇది? పందెమందు పోరాడు ప్రతివానికి, మితముగా జీవించేవానికి, ప్రభు నమ్మిన విశ్వాసులుగా మన ఎదుట ఉంచబడిన పందెం, ఈ పరుగు పందెం, విశ్వాస పందెం. ఈ పందెంలో మనం ఎవరి వైపు చూస్తూ పోవాలి? విశ్వాసము కర్తయు దాన్ని కొనసాగించువాడైనా యేసు వైపు చూచుచు. యేసు అన్న, నీ పేరేం పేరు? యేసు. ఈ యేసు వైపు కాదు. ఏ యేసు వైపు? ఆడ కూడా ఇంకొక యేసు ఉన్నాడు పక్కనే కదా. ఈ యేసుల వైపు కాదు. ఏ యేసు వైపు అండి? మన ప్రభు అయిన యేసు. విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగి ఆ ప్రభు వైపు చూస్తూ మనం పరుగు పందాన్ని ఓపికతో మితముగా ఉండి పరిగెత్తుతూ పోవాలి. ఎప్పుడైతే ఈ పరుగు పందెంలో మనం పరిగెత్తుతూ పోయి బహుమానం దృష్టి పెట్టి పరిగెత్తు వెళ్తామో వారందరికీ దేవుడు ఏ కిరీటం ఇవ్వబోతున్నాడు? అక్షయమైన కిరీటాన్ని ఇవ్వబోతున్నాడు. ఈ పరుగు పందెం పరిగెత్తేటప్పుడు వినాలి జాగ్రత్తగా. అనేక ఆటంకాలు వస్తాయి, అనేక ఇబ్బందులు వస్తాయి, అనేక ఇరుకులు వస్తాయి. దారిలో కొన్నిసార్లు ముళ్ళు ఉంటాయి, కొన్నిసార్లు కట్టెలు అడ్డం వస్తాయి, కొన్నిసార్లు మనుషులు అడ్డం వస్తారు కదండి. రకరకాల సమస్యల గుండా నమ్మిన విశ్వాసి ఎవరి వైపు చూస్తూ పోవాలండి? దేవుని వైపు చూడాలి. దేవుని వైపు చూస్తే పరుగు పందెంలో ముందుకు పోతావు. ఇప్పుడు పరిగెత్తేవాడు మామూలుగా రన్నింగ్ రేస్లో పరిగెత్తు ఎవరి వైపు చూడాలి? దేని వైపు చూడాలి? తన ఎదుట ఏదైతే లాస్ట్ డెస్టినేషన్ ఉందో, తాను ఏదైతే పోయి అక్కడ తగలాలో,
ఏదైతే ముట్టుకోవాలో, ఎవరి దగ్గరికి తాను వెళ్ళాలో ఆ గురి మీద దృష్టి ఉంటే కదండి నేరుగా పరిగెత్తుకొని పోతాడు. పరిగెత్తుతూ నా పక్కలో ఎట పరిగెత్తున్నాడు చూద్దామని తిరిగినాడు అనుకో, అడుగేమవుతుంది, వెనకబడుతుంది. నాకెళ్ళి అందరూ చూస్తున్నారు లేదో అని చూసే వాళ్ళందరికీ చూసామనుకోండి, ఏమవుతుంది, వెనకబడిపోతాం. చాలాసార్లు విశ్వాసులు ఎందుకు వెనకబడుతున్నారంటే చెప్పమంటారా? ఏమన్నా నిద్ర వస్తుందా? విశ్వాసులు ఎందుకు వెనకబడతారంటే మన పరుగు పందెం మనం పరిగెత్తాం. పేతురును ప్రభువారు మాట్లాడుతూ నువ్వు నా కొరకు జీవించాలా అది ఇది అన్నాక పేతురు ఏమన్నాడు, సరే ప్రభువా నాయన నీ చిత్తం నాయన, నాకు మంచి బహుమతి పని పెట్టావు నాయన, ఆ పనిలో కొనసాగించడానికి సహాయం చేయదండి అని ప్రార్థనాపూర్వకంగా ప్రభు వెంట వెళ్ళవలసిన వాడు వెళ్తూ ఏమన్నాడు, మన వెనక వస్తున్న యోహాను సంగతి ఏంటి ప్రభువా అంటే ప్రభువారు ఏమన్నాడు కదండి, ఆయనతో నీకేం పని, నీ పని ఉంది, మన పని మనం చేయం, మందికి వెళ్ళి చూస్తుంటాం కదా, మిగతా విశ్వాసులకి వెళ్ళి చూస్తాను, ఆయన చూడు ఇట్టున్నాడు, ఈయన చూడు ఎట్టున్నాడు, ఎవరిట్టుంటే ఏమి, మన విషయం మనం ప్రభువుకు లెక్క చెప్పాలి, అంతేనా కదండి? మనము ప్రభు కొరకు జీవిస్తున్నాము లేదా, పరుగు పందెంలో పరిగెత్తున్నాము లేదా, ఆటంకపరచబడుతున్నామా, ఆటంకాలు ఎవరైనా తీసేసుకుంటా ముందుకు పోతూ ఉండాలి, అంతే. అలాంటి వానికి అక్షయ కిరీటాన్ని దేవుడు ఇస్తాడు. రెండవదిగా తెస్సలోనిక పత్రిక మొదటి పత్రిక 2:19 చూడండి. తెస్సలోనిక పత్రిక మొదటి పత్రిక 2:19. తెలియదా? ఎలైనగా మా నిరీక్షణను ఆనందమైనను అతిశయ కిరీటమైనను ఏది, మన ప్రభు అయిన యేసు యొక్క రాకడ సమయమున ఆయన ఎదుట మీరే కదా. ఈ మాట ఎవరంటున్నారండి? పౌలు అంటున్నాడు. ఆత్మల కొరకు పోరాడిన పౌలు, ఆత్మల కొరకై పరితపించి ఆత్మలు సంపాదించి సంఘాలు ఏర్పరిచి వారు ఆత్మీయ క్షేమం కోసమై ప్రయాసపడిన పౌలు అంటున్న మాట ఏంటంటే, ప్రభువైన యేసుక్రీస్తు రాకడ యందు మాకు కలిగే అతిశయ కిరీటం ఎవరు, మీరే కదా అంటున్నాడు. అంటే పౌలు ద్వారా రక్షించబడిన వారిని బట్టి ప్రభువు దగ్గర తాను పొందే కిరీటాన్ని గురించి ఇక్కడ పౌలు అంటున్నాడు. ఏం కిరీటం ఇస్తాడంట? ఆత్మలు సంపాదించిన వానికి అతిశయ కిరీటం. అతిశయం ప్రభు దగ్గర, ప్రభు దగ్గర మనము అతిశయ కిరీటాన్ని పొందాలంటే, ప్రభు దగ్గర మనం గణపరచబడాలి అంటే, అక్కడ ప్రభు మనల్ని మెచ్చుకోవాలంటే ఈ లోకయాత్రలో మనము ఏం సంపాదించాలండి? ఏం సంపాదించాలి? 10 సెంట్ల భూమే, 4 ఎకరాల, 2 ఇండ్ల, ఏం సంపాదించాలి? దేనికోసం ప్రయాసపడుతున్నామండి? ఇప్పుడు విశ్వాసులుగా పిలువబడుతున్న మనం ఆత్మల సంపాదన కోసం ప్రయాసపడుతున్నామా? ఆత్మల భారాన్ని కలిగిన వారుగా ఉన్నామా? ఆత్మలు రక్షించబడాలనే వేదనతో ప్రార్థన చేస్తున్న వారుగా ఉన్నామా? ఒకసారి ఆలోచన చేద్దాం. మనం తెలిసిన వారు ఎంతమంది లేరు, స్నేహితులు ఎంతమంది లేరు, బంధువులు ఎంతమంది ప్రభువును ఎరగని వారు లేరు. వారి కోసం ప్రయాసపడుతున్నామా? వారి కోసం కన్నీటితో ప్రార్థన చేస్తున్నామా? ఒకసారి ఆలోచన చేద్దాం. ఎప్పుడైతే ఆత్మను సంపాదిస్తామో వారికి అతిశయ కిరీటం ఇవ్వబడుతుంది. 3వ కిరీటం చూద్దాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటమును పొందును. ఇదే కిరీటం అండి, అందరూ చెప్పాలి. ఏ కిరీటం? జీవ కిరీటం. ఎవరికి ఇవ్వబడుతుంది ఇది? శోధన సహించిన వానికి, శోధన జయించిన వానికి, శ్రమల్లో దేవుని కోసం నమ్మకంగా జీవించిన వానికి కదండి, ఏం భయపడకుండా దేవుని కొరకు నమ్మకంగా బ్రతికిన వానికి, శోధన జయించిన వానికి దేవుడు జీవ కిరీటాన్ని ఇస్తాడు. నంబర్ 1 కిరీటం ఏంటంటే అక్షయ కిరీటం. అందరూ చెప్పండి ఒకసారి. ఏ కిరీటం? అందరూ చెప్పాలి గట్టిగా, వినపాల సహోదరుల స్వరం. ఏ కిరీటం అమ్మా? అక్షయ కిరీటం. రెండోది అతిశయ కిరీటం. 3వది జీవ కిరీటం. 4వది చూద్దాం చూడండి,
తిమోతి 2వ పత్రిక 4:8 తిమోతి 2వ పత్రిక 4:8. అది నాకు మాత్రమే కాదు అనే మాట అక్కడ అన్నాడు కదండి. చదవనా? ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా ఎవరికంట అండి? తన ప్రత్యక్షతను అపేక్షించు వారికి కదండి. ప్రభు వారి యొక్క ప్రత్యక్షతను ఎవరైతే కోరుకుంటున్నారో, ప్రభు రాకడ కొరకు ఎవరైతే ఎదురు చూస్తున్నారో, అందరూ వినండి జాగ్రత్తగా. ప్రతిదినం ఉదయం లేచిన వెంటనే, ఉదయం లేస్తామా లేయమా? ఈరోజు పొద్దున 5 గంటలకు లేచిన వాళ్ళు చేతి చూపించారంటే కొంతమంది ఎత్తారు, నాకు తెలుసు. 8కి లేచిన వాళ్ళు చేస్తారంటే చాలా మంది ఎత్తారు, నాకు తెలుసు. సరే, పొద్దున్న లేస్తామా లేయమండి? ఏదో ఒక సమయం లేస్తాం. ఈరోజు పొద్దున ఒక ఆయనకు ఫోన్ చేస్తే, అన్నా ఈరోజు నేను 6 గంటలకు లేచినాను అంటున్నాను. మో ఇంత గ్రేటో అంటే మామూలుగా 8 గంటలకు లేస్తాడు ఇంకా తెలుసు నాకు. 6 గంటలకు లేచిన అన్నాను, సంతోషం. ఆయన జీవితంలో అది ఒక అనుభవం, 6 గంటలకు లేచేది. ఏం చేద్దాం, దేవుని స్తోత్రం చెప్పిన కానీ లేని. ఎప్పుడైనా లేస్తాం. విశ్వాసం లేచిన తర్వాత ప్రభు సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తాం కదండి. వెంటనే బైబిల్ చదువుకుంటాం. ఒకరి సమయం లేకపోతే తర్వాత చదువుకుంటాం. సరే, అది పక్క పెట్టండి. ప్రతిరోజు మనము ప్రభు రాకడను జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభువా, ఈరోజు నువ్వు వచ్చే పాట అయితే నేను సిద్ధంగా ఉండడానికి సహాయం చేయి. ప్రతిరోజు ప్రభు రాకడ విషయమై జ్ఞాపకం చేసుకొని ఎదురు చూచేవారుగా ఉండాలి. ప్రకటన చివరి మాట రాయబడింది, ప్రభు అయిన యేసు. ఏమని రాయబడింది? ప్రభు అయిన యేసు. ఏదో ఆ మధ్య ఒక పాట నేర్చుకున్నాం, నీ రాకడ అని. ఎందాక నీ రాకడ, ఎప్పుడయ్యా నీ రాకడ, ఏదో ఒక పాట. సరే, ప్రభు అయిన యేసు రమ్ము అనే స్థితిలో మనం ఉండి రాకడ కొరకు ఎదురు చూసేవారుగా ఉండాలి. ఎవరైతే ఆయన ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తుంటారో వారందరికీ ఏ కిరీటం ఓడుతుందండి? ఎందుకు నీతి కిరీటం అని చెప్పబడింది ఇక్కడ? రాకడ కొరకు ఎదురు చూసేవాడు నీతిమంతుడిగానే బతుకుతాడు. ఏమా వినుకోండి, వింటున్నారా? రాకడ కొరకు ఎదురు చూసే వ్యక్తి నీతిమంతుడుగా బ్రతుకుతాడు, అంటే సిద్ధంగా ఉంటాడు. కాబట్టి ఆ వ్యక్తికి దేవుడిచ్చే బహుమానం ఏంటంటే, కిరీటం ఏంటంటే నీతి కిరీటాన్ని దేవుడు ఇస్తాడు. ఇక చివరి కిరీటం పేతురు మొదటి పత్రిక 5:4 రాయబడింది. చూడండి, పేతురు మొదటి పత్రిక 5:4 రాయబడింది. నేను చదువుతున్నాను. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమా కిరీటమును పొందుదురు. ఎవరికి ఇది? 5వ తోటి పెద్దను, క్రీస్తు శ్రమల గురించి సాక్షిని, బయలుపరచబడు మహిమలో పాలువాడిన నేను మీలోని పెద్దలను హెచ్చరించుచున్నాను. బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకముగాను దుర్లాభాపేక్షతో కాక సిద్ధ మనసుతోను మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేయుచు దానిని కాయుడి. బలిమి చేత కాదు, దేవుడి చిత్త ప్రకారం ఇష్టపూర్వకంగా, ధనాపేక్షతో, దుర్లాభము చేత ఆపేక్షతో కాకుండా సిద్ధ మనసుతో ఏ మందను గాయాలట? మీ మధ్యనున్న మందను. ఎవరైతే కాచేవారుగా ఉంటారో, విచారణ చేసేవారుగా ఉంటారో, ఎవరికి ఈ మాట రాయబడింది? పెద్దలకు రాయబడింది. సంఘంలో బాధ్యత వహించిన వారికి రాయబడింది. బాధ్యత వహించిన వారు ఏం చేయాలట? దేవుని చిత్త ప్రకారము కార్యాలు చేయాలి. దుర్లాభాపేక్షతో ఉండకూడదు కార్యాలు. సిద్ధ మనసు కలిగి ఉండాలి. దేవుని మందును పై విచారణ చేసేవారుగా ఉంటే అలాంటి వారికి కదండి. 3వ వచనం చూడండి, మీకు అప్పగింపబడిన వారిపైన ప్రభువులైనట్టుండక, నేను చెప్పిందే జరగాలి, నేను చెప్పిన మాటనే వినాలి, మేము అనుకున్నాం ఇట్లనే జరగాలి. నో, అక్కడ రాయబడిన మాట, అప్పగించబడిన వారిపైన ప్రభులైనట్టు మందకు మాదిరిగా ఉండుడి, అప్పుడు దేవుడు మహిమా కిరీటాన్ని ఇస్తాడు. ఇది పెద్దలకు ఇవ్వబడుతున్న మహిమా కిరీటం. కాబట్టి అన్నానా
వాడబారని మహిమకి, థ్యాంక్ యూ. వాడబారని మహిమ అంటే వాడిపోయేది కానే కాదు, నిత్య జీవంతో కూడుకున్న మహిమా కిరీటాన్ని దేవుడు ఇస్తాడు. దేవుడు ఇలాంటి బహుమానాలు ఎక్కడ ఇవ్వబోతున్నాడు? క్రీస్తు న్యాయపీఠం మీద మనం పొందబోతున్నామండి. దేవుడు లెక్కడిగి లెక్కకు తగినట్లుగా కిరీటాలు ఇస్తాడు, లెక్కకు తగినట్టుగా జీతాన్ని ఇస్తాడు. ఆ జీతమే ఈ కిరీటాలు కదండి. అక్కడ రాయబడింది. మళ్ళీ 3వ అధ్యాయంలోకి రండి. కొరింథీ మొదటి పత్రిక 3వ అధ్యాయం. 3వ అధ్యాయంలో ఒక మాట చెప్పి మనము ముగించుకుందాం. 3వ అధ్యాయం కొరింథీ మొదటి పత్రిక 3వ అధ్యాయములో మనం చదువుకున్న వచ్చిన భాగాల్లో రాయబడిన మాట చూద్దాం. చూడండి 14-15 వచ్చిన. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతము పుచ్చుకొనును, ఒకని పని కాల్చివేయబడిన ఎడల, అంటే ప్రభు కొరకు చేసిన పని కూడా కొంతమంది ఏమవుతుంది? కాల్చివేయబడుతుంది. చేసినట్టుగానే ఉంటుంది, కానీ అది కాల్చివేయబడే పని. కాల్చివేయబడును ఎడల వానికి నష్టము కలుగును, అతడు తన మట్టుకు రక్షింపబడును కానీ అగ్ని నుండి తప్పించుకున్నట్టు రక్షించబడును. ఈ భాగంలో మనం గమనించవలసిన సంగతి ఏంటంటే, అందరం ప్రభు దగ్గర నిలబడతాం, అందరినీ దేవుడు అక్కడ అడుగుతాడు. మన పని విషయంలో దేవుడు పరీక్ష చేయబోతుంటుండగా మన పని నిలిచే పనిగా ఉండాలి, గట్టి పనిగా ఉండాలి. ప్రభు కొరకు పని చేసేవారుగా ఉన్నామా? అది మొదటి ప్రశ్న. మనం చేసే పని నిలిచే పనిగా ఉందా? ప్రయాసతో కూడుకున్న పనిగా ఉందా? ఒకసారి పరీక్ష చేసుకుందాం. అది నిలిచే పనిగా ఉంటే జీతం దొరుకుతుంది, నిలబడిన పనిగా ఉంటే ఏం జరుగుతుంది? నష్టం కలుగుతుంది, ఆత్మ రక్షించబడుతుంది కదా. విశ్వాసికి రక్షణ శాశ్వతమైందే, కానీ బహుమానం లేకపోతే ఎంత అవమానం అండి. మనం 31st నైటు పిల్లలకందరికీ బహుమానాలు ఇస్తాం. ఈ మధ్య ఏం నేర్చుకున్నాం? వచ్చిన వాళ్ళందరికీ ఇవ్వడమే. పిల్లలు ఉన్నారు, రారి తీసుకుపోరి. ఎందుకు? బాధపడతారని కదండి. పిల్లలు సండే స్కూల్ పంపిన తల్లులు కూడా ఆ రోజు వచ్చి మా పిల్లకు అని తీసుకుంటారు. మంచిదే, తీసుకోరి. కానీ పరలోకంలో మాత్రం అది ఉండనే ఉండదు. పరలోకంలో ప్రతి వాడిని దేవుళ్ళకి అడుగుతాడు కదండి. ప్రతి వాడికి జీతాన్ని ఇస్తాడు. ఈయన వాడు కూడా ఉంటాడు, అక్కడ పొందని వాడు కూడా ఉంటాడు. ఇప్పుడు మనం పరీక్షించుకోవాలి. ఇక్కడ ఉన్న వారందరూ ఒక్కసారి ఆలోచన చేయండి. పరలోకానికి మనందరూ వెళ్తాం, నమ్మిన వారందరూ. మనకు అక్కడ దేవుడు జీతం ఇస్తాడా ఏడా? మనకు అక్కడ బహుమానం ఇస్తాడా ఏడా? మనం బహుమానం పొందాలంటే ఇక్కడ ప్రభు కొరకు ప్రయాసపడేవారుగా ఉండాలి. ప్రభు కొరకు మనం ప్రయాస ఎప్పుడైతే పడతామో అక్కడ నిలిచే పనిగా ఉంటుంది. కాలిపోయే పని అయితే మనం మట్టుకు రక్షించబడతాము. అందరూ బహుమానాలు తీసుకుంటుంటే మనం ఎట్టు ఉంటామండి? ఉదాహరణకు మీరల్లా బహుమానాలు తీసుకున్నారు, ఎఫ్రాతా సంఘస్థులు. నాకే రాలే బహుమానం, నాకే రాలే. నా మీద చెప్పుకుంటా, మళ్ళీ మీ మీద చెప్తే మళ్ళీ ఎందుకు కదండి. నాకే బహుమానం రాలా, మీరందరంగా అన్నా నీదేం బహుమానం అని హ్యాపీగా ఉంటే ఇప్పుడు నా ముఖం ఎట్లా ఉంటుందన్నా? ఏమి లేదులే, మీరు తీసుకున్నా నేను తీసుకున్నా ఒకటి అనుకుంటాను నేను కదండి. కొన్నిసార్లు కొంతమంది అనుకుంటారు, నువ్వు తింటే నేను తిన్నట్టేలే, ఎంత ప్రేమ లేదు కదండి. ఈడ మాత్రం అది కుదరదు. మీరందరూ బహుమానాలు తీసుకొని నాకు కొన్ని బహుమానం రాలేదనుకోండి, ఎంత సిగ్గు. ఏడుపు వస్తుందా రాదా? ఏమన్నా ఏడుపు వస్తుందా రాదా? ఖచ్చితంగా ఏడుపు వస్తుంది. అప్పుడు దేవుడు ప్రేమామయుడు కనుక పరలోకంలో ఏడుస్తారా విశ్వాసులు? విశ్వాసం పరలోకంలో ఏడుస్తారన్నా? ఖచ్చితంగా ఏడ్చాల్సిందే. అందుకు అప్పుడు ప్రభు దగ్గరకు వచ్చి ప్రతి బాష్ప బిందువును తుడిచేసి, సరే కానీ అయిపోయింది, ఇప్పుడు నా దగ్గర ఉన్నావు, తృప్తిగా ఉండు, నెమ్మదిగా ఉండు అని ఆదరిస్తాడా. అది ఆ వచనం. ప్రతి బాష్ప బిందువును తుడిచివేయనంటే పరలోకంలో ఏడుపు ఉంటుందంటే ఉంటుంది ఖచ్చితంగా. ఎవరు ఏడుస్తారు? ఎవరికైతే బహుమానం రాదో వాళ్ళు ఏడుస్తూనే ఉంటారు. ప్రభు అప్పుడు వచ్చి ఆదరిస్తాడండి. ఓకే, అర్థమైంది ఈ మాటలన్నీ? క్రీస్తు న్యాయపీఠం అది శిక్ష విధించేది కాదు కానీ బహుమతి ఇచ్చేది. రెండవదిగా ఏమిన్నా ప్రతి వాడు లెక్క చెప్పాలి. మూడవది అన్నీ బయలుపరచబడతాయి, ఏది మరుగుండదు. నాలుగవది తీర్పు తీర్చేవాడు ప్రభువే. ఐదవది మన లెక్కప్ప చెప్పాలి రెండు విషయాల్లో. ఒకటి మాటల విషయంలో, రెండవది పని విషయంలో కదండి. ఈ పని నిలిచే పనిగా ఉంటే బహుమానాలు, నిలవని పనిగా ఉంటే మనం రక్షించబడతాం, ప్రభుతో ఉంటాం అంతే. కానీ
ఏ మాత్రం కదా సంతోషంగా ఉండడానికి వీలు కాదు. అయినా దేవుడు ఆదరిస్తాడు. దేవుడు ఆదరిస్తాడా, కన్నీరు తుడుస్తాడులని ఇవిడు సోమరులు ఉన్నాం అనుకోండి, ఎంత నష్టపోతాం. పరీక్ష పేపర్ లీక్ అయింది, ప్రేమరాజు చెప్పినాడు 10th క్లాస్ పరీక్ష వస్తుందని. ఎవరికి వాళ్ళ సందోళ్ళకు, మొత్తం 10వ తరగతి వాళ్ళకు చెప్తే చదువుకోవాలన్నా లేదా? చదువుకున్నా లేదండి? ఆడ పరీక్షలు కూర్చున్నాక అంకుల్ ఈ ప్రశ్నకు జవాబు ఏంది అంకుల్ అంటే, తెలివిందా లేదా అక్కయ్య నీకు అంటాడు లేదా? ఏమన్నా అంటావాడు? అంటాడు. రాత్రి ఇస్తేనే పేపరు లీక్ అయిందని. ఇప్పుడు ఈరోజు దేవుడు మనకు లీక్ చేశాడు పేపర్. ఇప్పటి నుంచి ఏం చేయాలి? మనం చెప్పాలి. అందరూ ఏం చేయాలా? సిద్ధపడాలా. ఏం చెప్పనీకి? మన పని లెక్క చెప్పడానికి. మన పని ఏది కడుతున్నాం, మన మాటలు ఏ రీతిగా ఉన్నాయి, సిద్ధపడదాం. దేవుడిచ్చిన బహుమానాలు ఆ రీతిగా ఉండగా ఈ బహుమానాలన్నీ మన దగ్గర పెట్టుకుంటామంటే పెట్టుకోలేము. బైబిల్ గ్రంథంలో రాయబడింది, ప్రకటన 4వ అధ్యాయంలో రాయబడింది, బహుమానాలు పొందిన 24 మంది పెద్దలు ఏం చేసినారు? 24 మంది పెద్దలు ఎవరికి సూచన? సంఘానికి సూచన కదండి. 12 గోత్రాలు 12 అపోస్తులు కాదు, సంఘానికి 24 మంది సూచన. ఇంతకుముందు ప్రకటన గ్రంథంలో మనం ధ్యానం చేశాం. వీరంతా తమ కిరీటాలు తీసి ఏం చేశారండి? ప్రభు పాదాల చెంత పెట్టారు. అప్పుడు కదండి ప్రభు ఘనపరచబడ్డా. అంటే ప్రభు మహిమ ఎదుట మన బహుమానాలు ఇంకా ఎన్నదగినవి కాదు. దేవుడు మనల్ని మెచ్చుకున్న తర్వాత ఆ మెప్పు, ఆ ఘనత, మహిమ, కిరీటాలు అన్నీ ప్రభు పాదాల దగ్గర పెట్టి పరలోకంలో ప్రభుతో పాటు ఆనందించుకుంటూ ఉంటామండి. ఎంతకాలం? అదే సదాకాలం, యుగ యుగాలు దేవుని దగ్గర ఆనందముతో గడపబోతున్నామండి. క్రీస్తు న్యాయపీఠం దగ్గర మనము లెక్క కరెక్ట్గా అప్పచెప్తే కదండి, ఇంకా యుగ యుగాలు సంతోషం, యుగ యుగాలు ఆనందం. దేవుని దగ్గర సదాకాలం ప్రభుతో ఉంటాం, ఎల్లప్పుడూ ప్రభుతో కలిసి జీవిస్తాం. ఆయనలో ఉన్న ఆనందాన్ని, ఆయన మనకు సూర్యుడిగా ఉంటాడు, ఆయనే దేవాలయముగా ఉంటాడు, ఆయన దగ్గర ఇంకా స్తుతిగానాలే కదండి. ఎల్లప్పుడూ దేవుని సన్నిధిలో ఆనందించే భాగ్యం మనం పొందుదాం. కాబట్టి దేవుడు అట్టి ధన్యత మనకి ఇవ్వాలంటే క్రీస్తు న్యాయపీఠం ఎదుట మన జీవితాన్ని మనం లెక్క అప్పచెప్పాలి. ఆ లెక్క అప్పచెప్పబడే దినం రాకముందే మనం సిద్ధపడదాం. దేవుడు తప్పక సహాయం చేస్తారు. తల వంచండి, ప్రార్థన చేద్దాం. అందరూ తల వంచండి, కళ్ళు మూయండి. మొట్టమొదటిసారి నేను తెలియజేసే మాట ఏంటంటే, ఎవరైతే ఇంకా రక్షించబడలేదో, ప్రభు రాకడ కొరకై ఎవరైతే సిద్ధంగా లేరో, ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. మీ జీవితాలు దేవునికి ఇవ్వండి, ఆలస్యం చేయవద్దు. వాక్యం నీకు అర్థమైంది, దేవునితో మాట్లాడుతూ ఉండగా ఈ రోజే, ఈ క్షణమే నీ మనసులో ప్రార్థన చేయి. యేసు ప్రభువా, నేను పాపం చేసిన వ్యక్తిని, నువ్వు నిజమైన దేవుడు, నా జీవితాన్ని క్షమించు నాయన అని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుడు తప్పక నీ జీవితాన్ని క్షమిస్తాడు. మమ్మల్ని ఏ రీతిగా మార్చాడో నీ జీవితాన్ని కూడా ఆ రీతిగా మారుస్తాడు. ప్రభు వస్తే ప్రభుని ఎదుర్కొనే గొప్ప ధన్యత, భాగ్యం నువ్వు పొందుతావు. ఆలస్యం చేసావా? ప్రభు ఎప్పుడు వస్తాడో తెలియదు. మన జీవం ఎప్పుడు ముగించబడుతుందో తెలియదు. కాబట్టి ఇదే మిక్కిలి అనుకున్న సమయం, ఇదే రక్షణ దినం. ప్రభును అంగీకరించి ఎవరైనా అట్టి వారు ఉన్నట్లయితే ఈ మీటింగ్లో ప్రభును అంగీకరించాలి, జీవితాన్ని దేవునికి ఇవ్వాలి అని ఆశ గల వారు ఉన్నట్లయితే మీరున్న స్థలములోనే, ప్రేమతో మిమ్మల్ని అడుగుతున్నాను, మీరున్న స్థలములోనే ఒక్కసారి మీరెవరో గుర్తించి మీ కొరకు ప్రార్థన చేయడానికి సహాయకరంగా మీ చేతి చూపించండి. మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. ఎవరైనా ఉన్నారా? జీవితాన్ని ప్రభుకి ఇవ్వాలని, రక్షణ భాగ్యాన్ని పొందాలని, ప్రభు వచ్చినప్పుడు ఆయన ఎదుర్కొని పరలోకంలో దేవునితో నిత్యం ఉండాలని ఇష్టపడేవారు ఎవరైనా ఉన్నారా? ఒకసారి చేతి చూపించండి, మీ కొరకు ప్రార్థన చేస్తాను. అయ్యా, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఇంకెవరైనా ఉన్నారా? చేయించండి. ఇంకెవరైనా ఉన్నారా? వాయిదా వేయవద్దు. అమ్మా, దేవుడు నేను దీవించును గాక తల్లి. ఇంకెవరైనా ఉన్నారా? దేవుడు మంచి సమయానికి ఇచ్చాడు, మంచి అవకాశాన్ని దేవునికి ఇచ్చాడు. ఆయన రాబోతున్నాడు. ఆ ప్రభువారు రాకముందే నీ జీవితం ఇంకా ఈ లోకంలో ఉన్నప్పుడే జీవితాన్ని దేవునికి ఇవ్వు. ఇదే రక్షణ పొందడానికి మంచి అనుకూలమైన సమయం. ఇంకెవరైనా ఉన్నారా? నేను ప్రార్థన చేయబోతున్నాను. ప్రార్థన చేద్దాం. ప్రియ తండ్రి, మీ నామానికి స్తోత్రాలు. ఈ సమయంలో మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు మీకు స్తోత్రం నాయన. అనుదిన జీవిత యాత్రలో మమ్మల్ని మేము పరీక్షించుకుంటూ, మీరు క్రమశిక్షణ చర్య తీసుకుంటున్నప్పుడు సరిచేసుకుంటూ మా ప్రభువైన యేసుక్రీస్తు సారూప్యంలోకి ఎదగాలని మీ వాక్యం ద్వారా మీరు హెచ్చరించారు. అదే సమయంలో ఒకానొక దినాన మీ సన్నిధికి చేరినప్పుడు క్రీస్తు న్యాయపీఠం ఎదుట మేము ప్రత్యక్షం కావాలి. మేము ప్రతి ఒక్కరము మా మాటను గురించి, మా పని గురించి
మేము లెక్క అప్పచెప్పాలి. దాని కొరకై ఎల్లప్పుడూ మేము సిద్ధపాటు కలిగి ఉండడానికి మీరు సహాయం చేయండి నాయన. మీ నుండి మెప్పు పొందేవారంగా, బహుమానాన్ని పొందేవారంగా, కిరీటాలు పొందేవారంగా మేము ఉండడానికి మీరు సహాయం చేయండి. మేము చేసే పనిని పరీక్షించుకోవడానికి కావలసిన కృపను మీరు మాకు అనుగ్రహించవలసిందిగా వేడుతూ, చెరువచ్చిన బిడ్డలందరూ బట్టి మీకు స్తోత్రం. ఏదైనా నూతనంగా మందిరానికి వచ్చిన బిడ్డలను కూడా మీరు దీవించండి. వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించండి. ఎవరు ఎక్కడలో ఉన్నారు, ఇబ్బందులు ఉన్నారు, ఇరుకులో ఉన్నారు, అనారోగ్యంతో ఉన్నారు, వారందరూ కూడా మీరు కరుణించి వారికి నెమ్మది మీరు అనుగ్రహించవలసిందిగా ప్రార్థన చేస్తూ, మీ కృప కప్పచెప్పుకుంటూ ఏదైనా తీర్మానం చేసిన ఇద్దరు బిడ్డలను బట్టి మీకు స్తోత్రాలు. వారిని ఆత్మీయంగా మీరు స్థిరపరచండి, బలపరచవలసిందిగా వేడుతూ, ప్రభును ప్రాణనాథుడు రక్షకుడైన క్రీస్తు యేసు వారి శ్రేష్టమైన నామమున స్తోత్రము చెల్లించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఓకే, అందరికి వందనాలు. ఏదండి ఆ తీర్మానం చేసిన ఇద్దరు, కెమెరా ఆఫ్ చేయను ముందు, తీర్మానం చేసిన ఇద్దరు ముందరికి రండి. వారి కోసం నేను ప్రార్థన చేస్తాను. మిగతా వారందరూ సెలవు తీసుకో.